This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్ అండ్ రేపటి సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి మైగ్రేషన్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడతామండి. ఆ రీజన్ తోనే నేను ఏం చేశానంటే మనకి 48 బ్యాచ్ అండ్ 49th బ్యాచ్ రెండు బ్యాచ్ కూడా దీంట్లో మిక్స్ చేసి ఈ టాపిక్ చెప్తున్నాను. నా మైగ్రేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్ అండి. ఓకే, ఫస్ట్ మైగ్రేషన్ ఈజ్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్ యాక్చువల్ గా. సో దీన్ని లెట్ మీ టెల్ యూ, అఫీషియల్ గా కూడా ఎవరు కూడా ట్రైనింగ్ ఇవ్వరు దీని మీద. ఒక లెక్క టూల్ వరకు చెప్తారు కానీ మీకు డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ ట్రైనింగ్ డైరెక్ట్ గా వెళ్ళినా కూడా మనకి దీని మీద డైరెక్ట్ ట్రైనింగ్ ఉండదు మైగ్రేషన్. ఎందుకు అంటే మీకు మైగ్రేషన్ అనేది మీకు అట్లీస్ట్ మనం మాట్లాడితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ ఉంది. లైక్ సర్వర్ మైగ్రేషన్ అయి ఉండొచ్చు మీకు, తర్వాత డేటాబేస్ మైగ్రేషన్, మీకు ఇవన్నీ కలిపి డేటా మైగ్రేషన్, ఇలా అన్ని కలిపి ఇవన్నీ కలిపి ఒక అప్లికేషన్ మైగ్రేషన్ చేయడం. అండ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ లైక్ 1000 సర్వర్స్ ఉన్నాయంటే వాటిని ఫేజ్ బై ఫేజ్ ఎలా చేయాలా. మైగ్రేషన్ కల్లా కష్టమైన కాన్సెప్ట్ ఏంటంటే మీకు దాన్ని ప్లాన్ చేయడం. యాక్చువల్ గా చేయడం చాలా ఈజీ, దాన్ని ప్లాన్ చేసాం అప్లికేషన్స్ ఎలా సపోర్ట్ చేస్తాయి లేదా అని చెప్పి ఇట్స్ చాలా పెద్ద కాన్సెప్ట్. కాబట్టి మామూలుగా అయితే దీన్ని ఇంటర్వ్యూలో ఎక్కువ దీని లోపలికి వెళ్ళరు, ఎందుకంటే మీరు డెవాప్స్ ఇంజనీర్ గా అప్లై చేస్తారు కాబట్టి ఎవరు కూడా పెద్దగా లోపలికి వెళ్ళి అడగరు మీకు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు మీరు చూసినట్లయితే సో మీరు చూసినట్లయితే ఒకవేళ అడిగితే అట్లీస్ట్ అసలు నో అని చెప్పకుండా మీకు మైగ్రేషన్ గురించి ఎంతో కొంత అవగాహన ఉందని చెప్పడానికి నా ఈ ప్రయత్నం అనమాట. నా దీంట్లో మనం 3 టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ చేస్తాం యాక్చువల్ గా. మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చి సర్వర్ మైగ్రేషన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, మూవింగ్ ఏ లైనక్స్ సర్వర్ టు AWS యూజింగ్, మీకు ఒకప్పుడు క్లౌడ్ ఎండ్యూర్ అనేవాళ్ళు, ఇప్పుడు అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్ అంటారు. ఐ థింక్ ఏపీఎం అనేది ఏపీఎన్ అనుకుంటా, ఆర్ ఏజీ అనేది అంటారు యాక్చువల్. అప్లికేషన్ యూజింగ్ అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్ అన్నమాట మీరు చూసినట్లయితే. ఓకే, సో ఒక నిమిషం. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాం, ఓన్లీ డేటా మైగ్రేషన్. మీరు చూస్తే ఓన్లీ డేటా మైగ్రేషన్ ఫ్రమ్ లోకల్ టు S3 అనుకోండి మీకు. దాంతో పాటు డేటాబేస్ మైగ్రేషన్ అన్నమాట మీకు. మీరు చూస్తే డేటాబేస్ మైగ్రేషన్ యూజింగ్ DMS. ఈ రోజు మన కాన్సన్ట్రేషన్ వచ్చి సర్వర్ మైగ్రేషన్, డేటా మైగ్రేషన్ చూద్దాం. అయితే ఇది మీరు ప్రాక్టికల్ గా చేయడం కొంచెం కష్టము, ఎందుకంటే దీనికి అంతా సెటప్ అంతా ఉండాలి. ఇది వచ్చి నా VMware ఎన్విరాన్మెంట్ అండి. నా లోకల్ సిస్టమ్ అన్నమాట. బై ద వే నా దగ్గర ఒక ఫిజికల్ సర్వర్ ఉంది. సర్వర్ అంటే మెషిన్ ఒకటి, కొంచెం హై అండ్ మెషిన్ అనుకోండి. సో ఆ మెషిన్ వచ్చి మీకు సమ్వేర్ లైక్ 32 GB ర్యామ్ మీకు ఉంటుంది అనమాట. సో దాంట్లో 2 సర్వర్స్ రన్ అవుతున్నాయి. ఒకటి వచ్చి మీరు చూసినట్లయితే దీన్ని ఏం చేస్తున్న యాక్షన్స్ ఒకసారి నేను ఏం చేస్తాను, పవర్ ఆఫ్ చేస్తాను ఆగండి. దీన్ని పవర్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. రీజన్ ఉందిలేండి, ఎందుకంటే దాని లోపల లైసెన్స్ అనేది అది ఏమైందంటే మనకి ఎక్స్పైర్ అయింది కాబట్టి 1 hour తర్వాత షట్ డౌన్ అవుద్ది. అందుకని సరే, సో రీఫ్రెష్ చేసి మళ్ళీ పవర్ ఆన్ చేస్తాను మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని ఈ కింద ఉన్న దాన్ని vCenter అంటారండి, VMware vCenter అంటాను. నేను దాంట్లో ఒక లాగిన్ చేసి, ఇప్పుడంతే క్లౌడ్ అంతా వచ్చింది కానీ మీరు కానీ ఒక 10 years బ్యాక్ వెళ్ళారు అనుకోండి, 2006 లో వచ్చింది, అండ్ అజూర్ వచ్చి 2010 లో వచ్చింది, AWS 2006 ఆ టైంలో వచ్చింది. అట్లా బ్యాక్ వెళ్తే అంటే ఫుల్ ఫ్లెజ్ గా రాలేదనుకోండి, ఫస్ట్ S3 వచ్చింది. మా అందరం కూడా వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసేవాళ్ళం. మీకు VMware ఉండేది. సో VMware నేను చాలా ఓల్డ్, ఇప్పుడు 3.0 దగ్గర నుంచి చూశాను యాక్చువల్ గా మీకు. సో దాంట్లో మనం క్రియేట్ చేసేవాళ్ళం అనమాట. మనం దాంట్లో క్రియేట్ చేసేవాళ్ళం. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ,
దాంట్లో నేను లాగిన్ చేస్తాను 192.168.1.200. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను మీకు ఓకే, రైట్. నౌ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఒక లైనక్స్ సర్వర్, నేను ఏం చేస్తాను దీన్ని డిలీట్ ఫ్రమ్ డిస్క్ అని చేస్తాను. సో ఒక లైనక్స్ సర్వర్ డిప్లాయ్ చేస్తానండి నేను. ఓకే, ఒకప్పుడు ఇప్పుడంటే పోర్టల్లో చేస్తాం కదా, ఒకప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. రైట్ క్లిక్ చేసి డిప్లాయ్ న్యూ వర్చువల్ మెషిన్, లేకపోతే ఓవిఎఫ్ టెంప్లెట్ అంటారు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్కడ ఒక దగ్గర నా దగ్గర సి డ్రైవ్ లో ఉంది అనుకుంటాను. యా, చేసి నెక్స్ట్ నేను AWS B48 48 మైగ్రేషన్ అంటాను. ఆఫ్ కోర్స్ 49 వాళ్ళకి కూడా సేమ్ అనుకోండి. సో సర్వర్ పేరు 48 అని చెప్పి నెక్స్ట్ వస్తాను. నెక్స్ట్ వచ్చి ఓకే, నెక్స్ట్ వచ్చి ఏం చేస్తాం, థిన్ ప్రొవిజనింగ్ అంటాను. బై ద వే మీకు థిన్ ప్రొవిజన్ అని చెప్పి మీరు చూసినట్లయితే, ఓకే, సో లెట్స్ సి, నేను దీంట్లో నెక్స్ట్ అన్నాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం సేమ్ పేరు ఏమి ఇస్తానంటే AWS B48 మైగ్రేషన్ సర్వర్ పేరు ఇస్తాను ఇక్కడ. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పబ్లిక్ కీస్ అడుగుతున్నారు, అలాగే డిఫాల్ట్ పాస్వర్డ్ కూడా అడుగుతున్నారు. సో నేను ఏం చేస్తాను, డిఫాల్ట్ పాస్వర్డ్ ఇలా ఇచ్చేసి, దాంతో పాటు SSH పబ్లిక్ కీస్ అడుగుతున్నారండి. నేను ఏం చేస్తానంటే పబ్లిక్ కీస్ నేను రెగ్యులర్ గా ఇది వాడతాను కదా, అదే ఇస్తాను. ఒక నిమిషం దీన్ని మినిమైజ్ చేసి ఇక్కడికి వచ్చి మీకు 49కి వచ్చి పుటీజన్ ఓపెన్ చేసి కాపీ అని చెప్పి ఓకే, ఇలా ఇచ్చేసి మీకు నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పి ఫినిష్ అంట. డిప్లాయ్ చేద్దాం. ఇది డిప్లాయ్ అయిపోయినాక దీని లోపల ఏదైనా కొంచెం డేటా లేకపోతే ఎన్జినిక్స్ ఇన్స్టాల్ చేస్తానండి. ఇన్స్టాల్ చేసిన ప్లాన్ ఏంటంటే ఆ సర్వర్ మొత్తాన్ని మనం మైగ్రేట్ చేయాలా. మైగ్రేట్ ఎక్కడికి చేయాలా, AWS కి మైగ్రేట్ చేయాలా. ఇది ఇది టైంతో కూడుకున్నది అనమాట. ఎందుకంటే మీకు నా పక్కన ఉన్న సర్వర్లో ఒక మెషిన్ ని లైనక్స్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, మీకు ఈ మెషిన్ ఒక 3 or 4 GB ఉంటుంది. అదే మీరు విండోస్ పెట్టారనుకోండి, అది 16 GB ఉంటుంది. మైగ్రేషన్ చాలా చాలా టైం పడుతుంది. అందుకే నేను లైనక్స్ చూసుకున్నాను. బట్ కాన్సెప్ట్ విండోస్ అయినా లైనక్స్ అయినా కాన్సెప్ట్ సేమే. ఓకే, గుడ్. ఇక్కడ మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే ఒక మెమరీ CPU చూడాలనుకుంటే 2 CPU అవసరం లేదు. ఒక CPU నేను ఏం చేస్తాను, ఒక 2 GB మెమరీ ఇచ్చి క్లిక్ ఆన్ ఓకే అంటాను. అండ్ దెన్ నేను ఏం చేస్తానంటే మీకు పవర్ ఆన్ అంటాను. మీకు మీకు పవర్ ఆన్ అంటాను. మీకు
ఓకే. సో పవర్ ఆన్ చేసినాక దాంట్లోకి లాగిన్ చేద్దామండి. దాంట్లోకి లాగిన్ చేసి మీకు లెట్స్ సీ ఇక్కడ ఐపీ అడ్రస్ వస్తుంది. మీకు కాస్త వెయిట్ చేశారనుకోండి దీనికి వచ్చినట్టే ఇక్కడ కూడా ఐపీ అడ్రస్ కాసేపట్లో వస్తుంది. జస్ట్ హోల్డ్ ఆన్. మీరు ఓపెన్ చేస్తే ఇట్లా కూడా ఓపెన్ అవుతుంది. ఐ థింక్ ఉబుంటు అనుకుంటాను. మీకు ఉబుంటు వచ్చి మనకి పాస్వర్డ్ రీసెట్ అడుగుతుంది. సరే, కరెంట్ పాస్వర్డ్. సో నేను ఏం చేస్తాను, మీకు ఇంకో పాస్వర్డ్ ఇవ్వాలి. మనకి ఏం చేద్దాం, మీకు ఈజీగా ఉండే పాస్వర్డ్ ఇవ్వాలి మనకి. ఇలా ఇద్దాం. ఓకే, గుడ్, రైట్. సో ఇక్కడికి వచ్చి ఐపీఏడిడిఆర్ అన్నాం అనుకోండి. ఐపీ అడ్రస్ ఏమొచ్చింది 192.168.1. ఇక్కడ వచ్చింది చూడండి, మీకు హైలైట్ అయింది. సింపుల్ గా ఇక్కడ హైలైట్ అయింది చూడండి, మీకు ఇక్కడ హైలైట్ అయింది చూడండి. ఓకే, ఇక్కడ ఉందన్నమాట. సరే, సో 192.168 ఇక్కడ కూడా వచ్చి ఉండాలా. 165 ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ కూడా వస్తుంది. సో నేను బయట నుంచి లాగిన్ అవుతాను దీన్ని. మనం కీ ఇచ్చాం కాబట్టి అది కూడా లాగిన్ అవుతుంది. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను apt update and apt install -y nginx net tools unzip ఇలా మీకు కావాల్సినవి కూడా ఇన్స్టాల్ చేద్దాం మనం. ఓకే, లెట్ ఇట్ కమ్. ఒకసారి మనం రిప్లికేషన్ కాన్ఫిగర్ చేసినాక ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. ఎందుకంటే అదంతా కూడా మీకు పంపించడానికి, అంటే డేటా మైగ్రేట్ చేయడానికి టైం పడుతుంది. సో ఇక్కడికి వచ్చి మనకి 192.168.1. ఎంతండి ఇది, 165 ఇలా వచ్చింది కదా. నేనేం చేస్తానంటే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను అనుకోండి, ఇట్లా వస్తుంది. సరే, కొన్ని చేంజెస్ కూడా చేస్తాను నేను. ఇది ఓపెన్ చేసి ఇద్దాం. రైట్. సో అలాగే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, వెల్కమ్ టు $49 ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం. ఓకే, సో డన్ అండి. సో మనం మైగ్రేట్ చేసినప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ఇది మైగ్రేట్ అవ్వాలా మీరు చూస్తే. సో ఓకే, రైట్. సో అలాగే ఏమైనా డేటా ఉందనుకోండి మీకు, నేను ఏం చేస్తాను, mkdir ఏదో ఒకటి శాంపుల్ డేటా కావాలి. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు నాకే డన్.
ఓకే, ఇలాంటి ఒక ఫైల్ కూడా ఉంది అనుకోండి. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే దీన్ని బేసిక్ గా మనం మైగ్రేట్ చేయాలండి. మీరు చూస్తే దీన్ని మైగ్రేట్ చేయాలి మొత్తం డేటా అంతటిని కూడా, ఇంక్లూడింగ్ ఈ సర్వర్ని యాజ్ ఇట్ ఈస్ గా మీకు మైగ్రేట్ చేయాలి. సో దానికి ఏడబ్ల్యూఎస్ లో మనం ఏం చేస్తామంటే లెట్స్ లాగిన్ టు ద aws.amazon.com కి వస్తాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే, ఇక్కడ సర్వీసెస్కి వచ్చి మీకు కిందకు వచ్చి మైగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్ వచ్చి ఇక్కడ అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్ వస్తే ఇది ఓపెన్ చేయండి. ఒకప్పుడు సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ అని ఒకటి ఉండేది, అది డీకమిషన్ చేసేసారు లాస్ట్ ఇయర్. ఇక్కడ వస్తుంది అనమాట మీకు. ఇక్కడ వచ్చినాక మీకు మనం ఏం చేస్తాము, మీకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం యాడ్ సర్వర్ అన్నాం అనుకోండి. మీకు విండోస్ లైనెక్స్ రిప్లికేట్ ఒకే డిస్క్ ఉంది అనుకోండి, ఇబ్బంది లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి యాక్సెస్ కి సీక్రెట్ కీ అనేది కావాలి బై ద వే మీకు. ఓకే, సో ఒకప్పుడు క్రియేట్ అంటే ఆటోమేటిక్ అదే క్రియేట్ చేసేది మీకు. ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ ఐఏఎం ఆర్ యూజర్ విత్ ఏడబ్ల్యూఎస్ అప్లికేషన్ మైగ్రేషన్, ఈ పాలసీతో ఒకటి క్రియేట్ చేయాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ క్రియేట్ ఏ యూజర్. మైగ్రేషన్, సో నెక్స్ట్ ఓకే, ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ యాక్సెస్ కీ అని చెప్పి మనం ఏం చేద్దాం, సో ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ ఇద్దాం. తర్వాత మీకు దీన్ని కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. ఓకే, సో మీకు సెషన్ టోకెన్ అవసరం లేదు, యూజర్ ఇది కూడా ఆప్షన్ లేదు. సో ఇక్కడ చూసారు అనుకోండి, మీకు డౌన్లోడ్ చేయడానికి ఇది కావాలి బయట. ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను మీకు, పైగా DF-H అంటే ఎంత అండి, యూటిలైజేషన్ ఎంత ఉంది మీకు 1.3 GB అండి, 1.4 GB వేసుకోండి, ఇంకో 100 వేసుకొని, చాలా తక్కువ అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేస్తాం. ఏంటి, స్క్రిప్ట్ ఉంటుంది ఒకటి, ఆ స్క్రిప్ట్ డౌన్లోడ్ అవుతుంది చూసారా. గుడ్, సో కాబట్టి మీరు చూస్తే స్క్రిప్ట్ డౌన్లోడ్ అయింది, విచ్ ఇస్ AWS రిప్లికేషన్ ఇనిట్ అని డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, మనం దీన్ని కాపీ చేసి ఇలా ఇచ్చి మనం రన్ చేస్తాం మనం. సో కాబట్టి ఇన్స్టలేషన్ ఆఫ్ AWS రిప్లికేషన్ ఏజెంట్ హ్యాస్ స్టార్టెడ్ అనండి. సో కాబట్టి ఇది ఏం జరగాలంటే మీకు ఆటోమేటిక్ గా అదే ఏజెంట్ అంతా కూడా ఇన్స్టాల్ అవుద్ది అనమాట. మీకు ఇన్స్టాల్ అయిపోయి ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వాలా. ఇక మీదట ఇక్కడి నుంచి మీరు చేయగలిగింది ఏం లేదండి, అంతా కూడా అది ఆటోమేటెడ్ అనమాట. రిప్లికేషన్ అంతా కూడా ఆటోమేటిక్ అదే పోతుంది మీకు. సో నెక్స్ట్ వచ్చి మనం ఈ టైంలో ఇక్కడ చేయగలిగింది ఏం లేదు, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఈ లోపల నేనేం చేస్తానంటే మీకు ఫ్యూ థింగ్స్ ఏం చేస్తానంటే యాజ్ పార్ట్ ఆఫ్ మనకి డేటా మైగ్రేషన్ గురించి చూడాలండి. డేటా మైగ్రేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సి డ్రైవ్కి వచ్చాను అనుకోండి, కొంచెం జూమ్ చేసుకోండి, పెద్ద చేయడం కుదరదు. సో ఇమాజిన్ నా దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ఒక షేర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తానండి మీకు ఇక్కడ చూసినప్పుడు. ఓకే,
ఓకే, AWS B48 అని చెప్పి మీకు ఇక్కడ చూస్తే 5 ఫోల్డర్లు ఉన్నాయి. 1 2 3 4 5 ఒక్కొక్క దాంట్లో మీకు డేటా ఉంది. నా ఇమాజిన్ ఇది వచ్చి మనకి నేను రైట్ క్లిక్ కొట్టి మీకు ప్రాపర్టీస్ అని చెప్పి దీన్ని షేర్ చేస్తాం. ఇమాజిన్ నా యూజర్స్ దీన్ని వాడుకుంటూ ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే అర్థం ఏంటంటే రన్ కమాండ్కి వచ్చి నేను DC001 అని చెప్పి AWS B48 అని లేదంటే 48 ఇలా వస్తుంది అనమాట. ఈ డేటాని తీసుకెళ్ళి మనం క్లౌడ్ కాపీ చేయాలా, S3 బకెట్ కాపీ చేయాలా. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మీరు మైగ్రేషన్ సర్వీస్కి వస్తే మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డేటా సింక్ అని ఒకటి ఉంటుందండి. మీకు డేటా సింక్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ డేటా సింక్ ని మనం డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసి మీరు దానికి బెటర్ నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుంచే లాగిన్ చేస్తానండి. మనకి ఈ సర్వర్ ఉంది కదా, ఎక్కడైతే ఇది ఉందో అక్కడి నుంచే లాగిన్ చేస్తాను. సో aws.amazon.com వచ్చి ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తాను. సైన్ ఇన్ టు కన్సోల్. ఓకే, ఓకే. సో ఇక్కడికి వచ్చి AWS డేటా సింక్ సింప్లిఫై ఇక్కడ వచ్చి మనకి ట్రాన్స్ఫర్ డేటా అని చెప్పి ఇక్కడ వచ్చి మీకు ఏం కావాలంటే ఏజెంట్స్కి వస్తాం. ఏజెంట్కి వచ్చి మీరు క్రియేట్ ఏజెంట్ అడుగుతుంది ఎక్కడ ఉందని డేటా అని చెప్పి నేను వచ్చి VMware ESXi అని చెప్పి డౌన్లోడ్ ఇమేజ్ అంటే ఇది ఏం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు ఒక ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది చూడండి. మీకు చిన్న ఇమేజే అది డిప్లాయ్ చేస్తాం. ఇది వచ్చే లోపల మనం లైనక్స్ సర్వర్కి వెళ్దాం. లైనక్స్ సర్వర్ ఏం చేస్తుంది మీకు ఇక్కడ చూస్తే డౌన్లోడింగ్ AWS రిప్లికేషన్ ఏజెంట్ ఆన్ ద సోర్స్ సర్వర్ ఫినిష్డ్. ఆ తర్వాత ఇన్స్టాలింగ్ AWS రిప్లికేషన్ ఏజెంట్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరుగుతుంది అనమాట మీకు. ఓకే, సో లెట్ ఇట్ కమ్. అది చెప్పనేది టైం పడుతుంది. ఒకసారి ఇనిషియలైజేషన్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంక మనం చేయగలిగింది ఏం లేదు, దాని పాటికి అది పోతూ ఉంటుంది అనమాట. సైడ్ బై సైడ్ మనం ఏం చేయొచ్చు అంటే మిగతా మైగ్రేషన్ అంతా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు పాత కొన్ని ఉన్నాయి మీరు చూస్తే తీసేస్తాను మీకు. సో ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఏదైతే డౌన్లోడ్ చేసామో అది ఎక్స్ట్రాక్ట్ చేస్తానండి మీకు. ఓకే, డన్. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వర్ గా దీంట్లో డిప్లాయ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇందాక చేసినట్టు రైట్ క్లిక్, ఇక్కడ రైట్ క్లిక్ డిప్లాయ్ OVF టెంప్లెట్ లోకల్ ఫైల్ అని చెప్పి నేను ఓపెన్ చేసి సెలెక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ అని చెప్పి ఏమిద్దాం మనం AWS B48 డేటా సింక్ అందాం. నెక్స్ట్ నెక్స్ట్ అండ్ దెన్ ఇది కూడా ఒక వర్చువల్ మెషిన్ గా డిప్లాయ్ చేస్తాం మనం. నేను చూసినట్లయితే నెక్స్ట్ ఫినిష్ అండ్. సో కాబట్టి ఇది మీడియేటర్ గా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం దాన్ని పంపించడానికి. సరే రానివ్వండి. ఓకే, సో గుడ్. మీరు చూసినట్లయితే ద ఫాలోయింగ్ ఇస్ అ సోర్స్ ఐడి. ఓకే, యూ హ్యావ్ 1 యాక్టివ్ సోర్స్ అవుట్ ఆఫ్ ఓకే స్టార్ట్ అయి ఉంటుందండి. సో మనం ఏం చేస్తాం, నేను బయటకు వెళ్ళి ఇక్కడ మనం యాక్టివ్ సోర్స్ అని చెప్పి ఒకసారి రీఫ్రెష్. మీరు చూసారా మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయింది. దాని లోపలికి వెళ్ళాను అనుకోండి మీకు ఇక్కడంతా వస్తుంది అనమాట. మీకు 10 GB లేదులేండి, తొందరగానే అయిపోతుంది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 10 minutes లో మొత్తం కూడా మా డేటా అంతా అయిపోయి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు ఇవన్నీ కూడా క్రియేటింగ్ సెక్యూరిటీ లాంచ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట మనం. సో తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ చేయాలా, బట్ లెట్ ఇట్ కమ్. మీకు ఇదంతా కూడా వస్తుంటుంది, లెట్ ఇట్ కమ్.
సో టైం పడుతుంది. సో ఈ లోపల మీకు మీరు చూసారంటే డిప్లాయ్ అవుతూ చూడండి. మనం ఏంటంటే ఈ మైగ్రేషన్ నాకు తెలిసి అది అయిపోయే లోపల దీన్ని కంటిన్యూ చేసేయచ్చు మనం. లెట్స్ డూ వన్ థింగ్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇందాక మీకు చూపించిన ఫోల్డర్స్ ఉన్నాయి కదా, దానికి మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎడిట్ సెట్టింగ్స్ అంటే ఎంత 2 CPU 4 GB అదర్స్ మోర్ దెన్ ఎనఫ్. సో నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి పవర్ ఆన్ అంటానండి మీకు. నీకు పవర్ ఆన్ అంటాం మనం. ఓకే, సో ఇది అప్ అయిపోయినాక మనం ఎక్కడుంది, ఇక్కడ ఏజెంట్ కదా మనదంతా కూడా ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ డైరెక్ట్ గా ఐపీ అడ్రస్ ఇచ్చేసాను అనుకో, దీనికి కనెక్ట్ అయిపోద్ది అనమాట. మనకి కనెక్ట్ అవుతుంది, చూద్దాం. సో దీని ఐపీ అడ్రస్ ఇక్కడ రావాలండి మీకు. ఎలాగైతే దీని ఐపీ అడ్రస్ ఇక్కడ ఉందో అలాగే దీని ఐపీ అడ్రస్ కూడా ఇక్కడ రావాలి. వచ్చినాక మనం దాంట్లో డైరెక్ట్ గా లాగిన్ చేయొచ్చు, కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఎనీవే మీకు స్టార్ట్ అయింది చూడండి. క్రియేటింగ్ సెక్యూరిటీ గ్రూప్స్, లాంచ్ సర్వర్, బూట్ రిప్లికేషన్, ఆథెంటికేషన్ విత్ సర్వీస్, డౌన్లోడ్ రిప్లికేషన్, ఇదంతా కూడా ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తున్నాను, చెప్పడం మర్చిపోయాను. ఇది ఒక రిప్లికేషన్ సర్వర్ అని చెప్పి ఒకటి, ఐ థింక్ T2 స్మాల్ T2 మైక్రో ఒక డిప్లాయ్ చేస్తుంది, విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ బ్రోకర్ లాగా అనుకోండి అది మీకు. AWS అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్ రిప్లికేషన్ T3 స్మాల్ డిప్లాయ్ చేసింది చూడండి. ఇది ఏంటంటే రిప్లికేషన్ కారణం అవుద్ది అనమాట, ఇది చేస్తూ ఉంటుంది మీకు. ఓకే సరే, డౌన్లోడింగ్. ఓకే, క్రియేటింగ్ స్టేజ్ ఇన్ డిస్క్ చిన్నగా వెళ్తుందిలేండి. సరే వెనక్కి వస్తాను. వెనక్కి వచ్చి మనం రీఫ్రెష్ చేసామనుకోండి, కాసేపటికి ఐపీ అడ్రస్ రావాలా, దానికోసం వెయిట్ చేస్తున్నాను మీకు. ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చిందంటే వీఆర్ గుడ్ టు గో అనమాట మనం. ఓకే, ఇక్కడ రావాలి. లెట్ ఇట్ కమ్. సో నేనేం చేస్తానంటే మీకు ఇది కూడా ఉంటుంది అనమాట. ఒక డ్రైవ్ లోకి వెళ్ళాం అనుకోండి, బోత్ ఆఫ్ 49 అండ్ 48 బ్యాచ్ లో మీకు drive.google.com కి వచ్చాను అనుకోండి. ఇక్కడ మీకు ఇంకా 49 వాళ్ళకి ఇవ్వలేదండి మీకు. ఇంకా 49 వాళ్ళు వెయిట్ చేయాలి. మేబీ ఈ రోజు ఈవినింగ్ అని రేపు మార్నింగ్ అని ఇస్తాను. సో సేమ్ ఇదే డ్రైవ్ వస్తుంది మీకు కూడా. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు మైగ్రేషన్ ఉంది కదా, మైగ్రేషన్ లోపలికి వెళ్ళి డేటా సింక్ డాక్స్ అని ఉంటుంది అనమాట మీకు. సరే స్టార్టింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ ఉంది స్టార్ట్ డేటా ట్రాన్స్ఫర్ దగ్గర ఉంది మీకు. సరే ఈ లోపల ఐపీ వచ్చిందండి, మీరు చూసాం 192.168.194. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఐపీ అని చెప్పి గెట్ కీ అని చెప్పి, ఆ కీతో పెద్ద పని ఏమి ఉండదు మీకు. బట్ యాక్టివేషన్ కి బట్ మీకేం ఉండదు. సో నేను ఏం చేస్తాను, AWS B48 ఏజెంట్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఏజెంట్ అన్నా. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక ఏజెంట్ ఒకటి క్రియేట్ చేస్తాం విచ్ ఇస్ డిప్లాయిడ్ అనమాట. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లొకేషన్స్ డిఫైన్ చేయాలా. లొకేషన్స్ డిఫైన్ చేయడం అంటే ఏంటంటే ఎక్కడ కాపీ చేయాలా అని చెప్పి, సోర్స్ అండ్ డెస్టినేషన్. సో ఇక్కడ వచ్చి క్రియేట్ ఎ లొకేషన్ అని చెప్పి, ఫస్ట్ డెస్టినేషన్ ఏంటి, S3 AWS S3 అని చెప్పి ఏదో ఒక బకెట్ చూస్ చేసుకోవాలండి. నేనేం చేస్తాను మీకు, AWS B48 FS అని ఒకటి ఉంది. దీనిలో డేటా ఉండాలనుకుంటాను మీకు. డిలీట్ చేద్దాం అలాంటి. Let me have some water. Hold on.
రైట్. ఓకే, సో ప్లాన్ ఏంటంటే ఇలా ఇద్దాం, ఇచ్చి సో డిఫాల్ట్స్ అని వచ్చిన ఇబ్బంది లేదండి, ఇట్లా ఇచ్చేయచ్చు మీకు. ఇచ్చేసి మీకు ఇది వచ్చి ఆటో జనరేట్ అంటాను. ఇచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ లొకేషన్ అంటానండి మీకు. ఇది వచ్చి ఏంటి మీకు డెస్టినేషన్ బై ది వే. అలాగే లొకేషన్స్కి వచ్చి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది ఇచ్చే ముందు నేను దీంట్లో ఆల్రెడీ యాక్టివ్ డైరెక్టరీ ఉంది, మీరు చూస్తే నేను ఏం చేస్తాను dsa.msc అన్నాం అనుకోండి, ఇట్లా ఓపెన్ అవుద్ది. నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తానండి మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే AWS B48 అని చెప్పి ఇలా క్రియేట్ చేద్దాం. మీకు అడ్మినిస్ట్రేటర్స్ అండ్ డొమైన్ యూజ్ దీంట్లో ఉన్నాడు అనమాట మీకు. ఓకే, రైట్. ఓకే, ఓకే, బానే ఉంది. సో ఈ యూజర్స్ తో మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం అనమాట. అంటే ఏంటంటే క్రియేట్ ఏ లొకేషన్ అన్నప్పుడు లొకేషన్ టైప్ మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ మీకు SMB అని చూడండి, సర్వర్ మెసేజింగ్ బ్లాక్ ఏజెంట్ సెలెక్ట్ చేసి దీని IP అడ్రస్ ఇవ్వాలన్నమాట, ఈ సర్వర్ యొక్క IP. ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. తర్వాత షేర్ పాత్ వచ్చి అంటే ఏమి ఇవ్వాలా అని చెప్పి ఇక్కడ ఇచ్చి ఉంటాను. మీరు కిందకు వచ్చారనుకోండి, సో నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి ఉంటే మీకు ఇట్లా ఇవ్వాలన్నమాట, స్లాష్ అని చెప్పి మీకు మనం ఏదైతే షేర్ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా అట్లా ఇవ్వాలన్నమాట మీకు. ఓకే, ఇది తీసుకొని దాని పేరు ఏంటండి, మనం క్రియేట్ చేసిన దాని పేరు సి డ్రైవ్ ఎక్కడ ఇచ్చినట్టు గుర్తు మీకు, ఇక్కడ ఇద్దాం. ఇదేగా, మీరు చూస్తే ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు, పాత్ అనేది ఇట్లా ఇచ్చుకోవచ్చు మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం. అడిషనల్ సెట్టింగ్స్ అని అడిగినప్పుడు మీకు కిందకు వచ్చి నేను AWS B48 అని యూజర్ ఇచ్చి పాస్వర్డ్ కూడా ఇచ్చి నా డొమైన్ పేరు వచ్చి sritrainings.com ఇదండి. సో కాబట్టి ఇదేంటి సోర్స్ అన్నమాట మీకు. మీరు చూస్తే ఇది సోర్స్ మీకు యాక్చువల్గా ఎక్కడ ఉండాలి అని చెప్పి. సో క్రియేట్ లొకేషన్ అంటాం మీకు. మీకు క్రియేట్ ఏ లొకేషన్ అందాం మనం. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్. సో కాబట్టి మీకు సోర్స్ అండ్ డెస్టినేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాల్సి అంటే మీకు క్రియేట్ ఎ టాస్క్ అని చెప్పి సోర్స్ చూజ్ ఎగ్జిస్టింగ్ లొకేషన్ అని చెప్పి సోర్స్ వచ్చి ఇది ఎక్కడ తీసుకెళ్లాలా, నెక్స్ట్ వచ్చి మీకు చూజ్ ఎగ్జిస్టింగ్ లొకేషన్, డెస్టినేషన్ వచ్చి ఇలా ఇవ్వాలి. ఇలా సెలెక్ట్ చేసి మీకు నెక్స్ట్ అని చెప్పి phase 1 కాపీ అని చెప్పి ఎంటైర్ సోర్స్ లొకేషన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు నెక్స్ట్, మీకు నాకేం లాగింగ్ అవసరం లేదు, నెక్స్ట్ అని చెప్పి. సో అన్నిటికంటే కిందకు వచ్చేసి నేను ఇక్కడ మీకు క్రియేట్ టాస్క్ అన్నాం. మీకు క్రియేట్ టాస్క్ అన్నాక మీకు ఇనిషియల్ గా ఇక్కడ చూస్తే ఫైల్స్ ఏమి లేవండి, అవునా, మీరు చూస్తే ఫైల్స్ ఏమి లేవు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, స్టార్ట్ విత్ డిఫాల్ట్స్ అన్నాం. ఓకే, ఇది టైం పడుతుంది, సరే రానివ్వండి. ఇది మీకు రన్నింగ్ అని వస్తుంది, కాసేపు బాగా వెనక్కి వద్దాం. నా ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయాం అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది మీకు, మీరు చూస్తే 16 minutes లెఫ్ట్ వస్తుంది, 21% కాపీ అయింది. యాక్చువల్ ఎంతసేపు పట్టదండి, మీకు తొందరగానే అయిపోతుంది అంతా కూడా, మీకు కాపీ అవుతుంది అనమాట. సరే, ఇది వచ్చే లోపల మనం కొన్ని చేంజెస్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏంటంటే టెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ డిప్లాయ్ అవ్వాలా, ఇది డిఫాల్ట్ VPCకి వెళ్తుంది. అలా కాకుండా ఇక్కడ లాంచ్ సెట్టింగ్స్ అంటారండి. ఫస్ట్ లాంచ్ సెట్టింగ్స్ అని ఇచ్చి
ఎడిట్ అని క్లిక్ చేసి ఇది ఆటోమేటిక్ గా సైజింగ్ సెలెక్ట్ చేసిన ఆప్షన్ లేకుండా ఆఫ్ ఇచ్చేయండి మీకు. ఓకే, ఆఫ్ అని ఇచ్చేసి సేవ్ చేస్తాను. అంటే ఆటోమేటిక్ గా నువ్వే సెలెక్ట్ చేసుకో, మంచి ఏదో నీ ప్రిఫరెన్స్ అని చేంజ్ చేస్తాం అనమాట. మనం డిప్లాయ్ చేసేటప్పుడు టెస్టింగ్ అప్పుడు C5 లార్జ్ డిప్లాయ్ అవుద్ది, విచ్ ఇస్ వెరీ మచ్ అన్నెసెసరీ. మన టెస్టింగ్ T2 మైక్రో చాలు మనం యూజ్ చేయాలి. T2 స్మాల్ ఈస్ ఎనఫ్, 2 CPU 1 CPU 2 GB ర్యామ్ కాబట్టి. సో అందుకని నేను ఏం చేస్తాను, ఇది లాంచ్ టెంప్లెట్ అండి. నేను మాడిఫై అన్నాను అనుకోండి, మీకు మాడిఫై అవుతుంది. ఏం చేస్తానంటే ఇక్కడ సబ్నెట్ పబ్లిక్ ఉండాలా వద్దా ఇవన్నీ సెలెక్ట్ చేస్తాను నేను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కిందకు వచ్చి మనకి ఇన్స్టెన్స్ టైప్ ఇక్కడ మీరు చూసినట్లయితే C5 లార్జ్ సెలెక్ట్ చేసి ఉంటుంది మీకు ఇక్కడ C5 లార్జ్ వచ్చింది. అట్లా కాకుండా నేనేం చేస్తాను, మీకు T2 స్మాల్ ఇస్తాను. సరే, కీ పేరు కూడా నేనేం చేస్తాను, మీకు ఇక్కడ సబ్నెట్ కి వచ్చి నేనేం చేస్తాను, ఏదైనా ఒక పబ్లిక్ సబ్నెట్ ఇస్తానండి. AWS ఇలా ఇస్తాను మీకు, మీరు చూసినట్లయితే. ఓకే, మీకు గైస్ ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute. నేను జస్ట్ పాజ్ చేస్తాను, గివ్ మీ 1 minute. ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు మార్నింగ్ చెప్పిన క్లాసు మీకు కాదు, డెవాప్స్ వాళ్ళకి ఒక నిమిషం అండి. హోల్డ్ ఆన్. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్. ఇక్కడ మనం మోడిఫై చేస్తున్నాం కదా, సో ఎగ్జిస్టింగ్ అని చెప్పి కిందకు వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు టెస్టింగ్ SG అంటాను మీకు. సరే, కింద నెట్వర్కింగ్ కాన్ఫిగరేషన్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ IP ఎనేబుల్ చేస్తామండి, ఎందుకంటే IP అడ్రస్ మనకు కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఎనేబుల్ చేస్తాం. సరే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, అన్ని సెలెక్ట్ చేసి క్రియేట్ టెంప్లెట్ వర్షన్ అంటాను. ఇది వర్షన్ 3 గా సేవ్ అయింది, గుడ్. సో మళ్ళీ మనం లాంచ్ టెంప్లెట్స్కి వెళ్ళి, కాకపోతే టెంప్లెట్ ఏంటి మీకు ఇదనమాట. కాకపోతే డిఫాల్ట్ మనది 3 కదా, దాన్ని డిఫాల్ట్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సెలెక్ట్ చేసి మీకు సెట్ డిఫాల్ట్ వర్షన్ అని చెప్పి ఏదైతే మనం క్రియేట్ చేసామో అది సేవ్ చేద్దాం. సేవ్ చేసినాక ఇక్కడ చేంజ్ అవ్వాలి మీకు. మనం సేవ్ చేసినాక C5 లార్జ్ కనిపిస్తుంది కదా, సబ్నెట్ అంతా మారించండి, మొత్తం A to Z గా సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి కూడా మారింది. ఓకే, ఫైన్. సరే, ఏంటి పరిస్థితి, ఇది ఎక్కడుంది మీకు అంతా అయిపోయింది. మీరు చూస్తే 100% అని వచ్చింది. అయిపోయినాక నెక్స్ట్ వచ్చి మనకి ఏమవుద్దంటే రెడీ ఫర్ టెస్టింగ్ అని ఉంటుందండి మీకు. ఇది ఇక్కడికి రావాలా, ఇది రెడీ ఫర్ టెస్టింగ్ వచ్చినాక అప్పుడు మనం టెస్ట్ చేయాలి. సరే, లెట్ ఇట్ బి. ఈ లోపల నేను బ్యాక్ వెళ్ళామనుకోండి, మీకు దీని పరిస్థితి ఏంటి, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసామనుకోండి మీకు. సో చూద్దాం, డేటా ఇంకా స్టార్ట్ అవ్వలేదా, మీకు ఏం చేస్తుంది ఇక్కడ రన్నింగ్.
ఇంతసేపు పట్టదు యాక్చువల్గా మీకు. సో చూద్దాం, రన్నింగ్ అవుతుందని వస్తుంది కానీ బట్ డేటా ఇంకా ట్రాన్స్ఫర్ అంటే కనిపించట్లేదు. చూద్దాం అవుతుందో లేదో మనకి. ఓకే సరే, మనకి ఇక్కడ రావాలండి. మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ రావాలా మీకు. సో హోల్డ్ ఆన్ 1 minute. హోల్డ్ ఆన్ గైస్. సో ఈ మైగ్రేషన్ అంతా కూడా మీకు టైం టేకింగ్ ప్రొసీజర్ అండి మీకు. సో డేటా అంతా కావాలా, వెయిట్ చేయాలా, మనకి అంత ఫాస్ట్ డిపెండ్స్ అపాన్ బ్యాండ్ విత్ కదా మీకు. సో రిఫ్రెష్ కూడా చేస్తుంది కన్నా మంచిది. ఇంకా రాలేదండి. ఓకే ఫైన్. సో ఇది ఇక్కడ రావాలి రెడీ ఫర్ టెస్టింగ్. ఒకప్పుడు ఇదంతా కూడా క్లౌడ్ ఎండ్యూర్ అనేవాళ్ళం, థర్డ్ పార్టీ టూల్ అనమాట. వరంగా వీడు చాలా పాడు చేసి పెట్టాడు, స్లో చేశాడు, చాలా ఫాస్ట్ గా ఉండేది యాక్చువల్గా. అప్పుడు ఇక్కడికి వచ్చినాక బాగా స్లో అయిందండి మీకు. సరే సక్సెస్ అని ఇక్కడ చెప్తుంది, బట్ ఎనీవే మనం ఆబ్జెక్ట్స్ కి వచ్చి రీఫ్రెష్ చేసామనుకోండి, యా వచ్చేసినాయి చూడండి మీకు. సో 1 2 3 4 5 దాని లోపల డేటా కూడా వచ్చిందో లేదో చూసుకోవాలి కదా, వచ్చింది చూడండి మీకు. సో కాబట్టి మనం ఏదైనా కూడా ఎక్స్ అమౌంట్ ఆఫ్ డేటా, ఏ డేటా ఉన్నా కూడా దాంట్లో పెట్టి మనం మైగ్రేట్ చేయొచ్చు యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను మీకు, ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే ఇలా ఇచ్చి మళ్ళీ ఒకసారి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు పేజ్ 1 కాపీ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టార్ట్ విత్ డిఫాల్ట్స్ అంటారు మీకు. ఓకే సో మీకు స్టార్ట్ విత్ డిఫాల్ట్స్ మళ్ళీ చూద్దాం మీకు. ఓకే స్టిల్ మీకు 100% అయితే కాపీ అయితే అయిపోయిందండి. మీరు చూసినట్లయితే 100% కాపీ అయిపోయింది. సో జస్ట్ మనం ఇంకా టెస్టింగ్ స్టార్ట్ చేయాలి. మనకి ఇక్కడ చూస్తే రెడీ ఫర్ టెస్టింగ్ వచ్చినాక ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో లాంచ్ దాన్ని ఏమంటారు, ఇక్కడ మీకు లాంచ్ టెస్ట్ ఇన్స్టెన్సెస్ అని రావాలన్నమాట. ఇక్కడికి వచ్చినాక చేస్తాను మీకు, బట్ లెట్స్ సీ. సరే ఇది వచ్చే లోపల మనకి ఇక్కడ వచ్చే లోపల మీరు చూసినట్లయితే మనకి డేటాబేస్ మైగ్రేషన్ టెస్ట్ చేయడం కోసం మీకు ఏం కావాలంటే, మీకు ఒక డేటాబేస్ సర్వర్ కావాలండి. మీకు ఒక డేటాబేస్ సర్వర్ కావాలా. ఆ డేటాబేస్ సర్వర్ ని మనం డిఎంఎస్ వాడి మైగ్రేట్, అంటే డిఎంఎస్ అంటే డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్. కాకపోతే నేను ఆన్ ప్రిమిసెస్ లో ఇన్స్టాల్ చేయలేను, ఎందుకంటే దానికి ఒక పబ్లిక్ ఐపీ అవసరం అవుతుంది మీకు. పబ్లిక్ ఐపీ అవసరం అవడం వల్ల ఏం జరుగుద్ది అంటే మనం ఇక్కడ చేయలేం. మీరు కావాలంటే ఏదన్నా అజూర్ లో ఎక్కడ డిప్లాయ్ చేయొచ్చు, బట్ మైగ్రేషన్ టెస్ట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి dms.docs అని ఉంటుంది, ఓపెన్ చేద్దాం మీకు. ఇక్కడికి వచ్చి సో మనం ఏం చేస్తాం యాక్చువల్ గా, అమెజాన్ లైనక్స్ 2 ఒక లైనక్స్ ఇన్స్టాల్ చేసి దాని లోపల మనం ఏం చేస్తామంటే మీకు నేను ఒక MySQL డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తానండి. డేటాబేస్ ఇన్స్టాల్ చేసి దాని లోపల ఒక డేటా పెట్టి దాన్ని చేద్దాం. అంటే ఇక్కడికి వచ్చి లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి మీకు నేనేం చేస్తాను, AWS B48 ఆర్ 49 డజంట్ మ్యాటర్, రెండిట్లో ఏదైనా వాడచ్చు, ఎందుకంటే రెండు అమెజాన్ లైనక్స్ వస్తుంది కాబట్టి మీకు. సో ఇది సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అన్నాం మీకు. సో కాకపోతే T2 మైక్రో కాకుండా కొంచెం పెద్ద మిషన్ ఇస్తాను, ఎందుకంటే మెమరీ అండ్ CPU కావాలి కదా. అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి T2 మైక్రో కాకుండా T2 మీడియం ఇద్దాం మనం.
ఓకే. ఇక్కడికొచ్చి మనం ఏం చేస్తాం? ఇక్కడికొచ్చి MySQL ఇదేం అవసరం లేదులెండి మనకి. మనం డేటాబేస్ ఇన్‌స్టాల్ చేస్తాం కాబట్టి. సో, ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే. చెప్పాను కదండీ! ఇది మంచి టైమ్ టేకింగ్ అన్నమాట. హ్మ్. సో, అంతా అయిపోయింది గూడా యాక్చువల్‌గా. బట్ స్టిల్ ఇక్కడే చాలా సేపు ఆగుంటది. సో, వీళ్ళు ఉన్నదాన్ని పాడు చేసినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. క్లౌడ్ ఎండ్యూర్ దానంతట దాన్ని వదిలేసినా బానే పనిచేసేది యాక్చువల్‌గా. వీళ్ళు ఇంటిగ్రేషన్ అని చెప్పి ఇది చాలా సేపు అయిపోయింది మీకు డేటా వచ్చేసి. బట్ స్టిల్ ఇది మూవ్ అవ్వట్లేదు చూడండి. మీకు ఇది మూవ్ అవ్వాలి. సరే ఈ లోపల నేనేం చేస్తాను సర్వర్స్‌కొస్తాం ఇక్కడ. మీరు చూస్తే T2 మీడియం గదా! సో, రిఫ్రెష్ చేస్తే మనకి డేటాబేస్ సర్వర్ వచ్చింది చూడండి. దాంట్లోకి లాగిన్ చేస్తానండి మీకు. లాగిన్ చేస్తాను మీకు. ఓకే. గుడ్. సో, ఇక్కడికొచ్చి నేనేం చేస్తానంటే, మనం ఇప్పుడు దీని లోపల చిన్నగా రన్ చేస్తూ మనం డేటాబేస్ అనేది ఇన్‌స్టాల్ చేద్దాం మనం. సో, బ్యాక్‌కొచ్చామనుకోండి, డేటా అంతా మైగ్రేట్ అయిందో లేదో చూడండి. ఇక్కడ రిఫ్రెష్ చేసామనుకోండి, బ్యాక్‌కొచ్చి నేను రిఫ్రెష్ చేస్తే మీకు యాహ్! కాపీ అయిపోయింది. సో, ఈ విధంగా ఏదైతే డేటా అనేది మీరు కాపీ చేయాలనుకుంటున్నారో, మీరు మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు మల్టిపుల్ క్రియేట్ చేసుకొని డేటా అంతా మైగ్రేట్ చేయొచ్చు. వన్స్ డేటా అంతా మైగ్రేట్ అయిపోయింది అని అనుకున్నాక అంటే నాట్ ఓన్లీ మీరు చూస్తే దేనికి మైగ్రేట్ చేయొచ్చంటే, ఇక్కడ చూస్తే క్రియేట్ లొకేషన్ అన్నప్పుడు S3కే కాదు FSX అని మీకుంటుంది. S3 అని చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. మీకు చాలా వాటిలో చేయొచ్చు. వన్స్ డేటా మైగ్రేషన్ అంతా కూడా మూవ్ అయిపోయింది. డేటా మూవ్ అయిపోయినాక దెన్ మీకు ఇంకా టాస్కులతో పని లేదండి. సో, ఇక్కడికొచ్చి ఏం చేయొచ్చు డిలీట్ అని చెప్పి మీకు ఇది తీసేస్తాను. దాంతో పాటు ఇక్కడికొచ్చి మనకి డిలీట్ అని చెప్పి మనం డిలీట్ చేసేద్దాం. ఇట్లా మీకు తర్వాత ఏజెంట్స్ కూడా అవసరం లేదండి. మీరు తీసి డిలీట్ అని చెప్పేసి మీకు ఏజెంట్‌ని కంప్లీట్‌గా డిలీట్ చేసేయొచ్చు. సో, నేనేం పెద్ద చూడలేదు ఇది వాడడం అందరూ గూడా. మైగ్రేషన్ అనేది మీకు వెరీ వెరీ రేర్ కాన్సెప్టే. డైలీ ఎవరు చేయరు. సో, ఆ తర్వాత మీకు ఇది గూడా అవసరం లేదు. అంటే నా ఉద్దేశ్యం డేటా సింక్ ఉంది. డేటా మైగ్రేట్ అయిపోయింది కాబట్టి మీరు పవర్ ఆఫ్ జేయొచ్చు మీకు. ఓకే. డన్. డన్. ఓకే. సో, దీని సంగతి ఏందో చూద్దాం మనం. ఇది నెక్స్ట్ పోద్దా? లేతే అక్కడే కూర్చొని ఉంటుందా మీకు? ఓకే. ఇంకక్కడే ఉందండి. సో, మన చేతుల్లో ఏం లేదది. సరే. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, మనకి update-y అని చెప్పి స్లోగా ఇది ఇన్‌స్టాల్ చేస్తూ వెళ్దాం మనకి.
ఓకే. ఎస్క్యూఎల్ ఇన్‌స్టాల్ చేసి దాన్ని మనం మైగ్రేట్ చేయాలి మన ప్లాన్ అన్నమాట మనకి. ఓకే. సో సర్వీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, డన్. సో ps-ef అంటూ వస్తుంది. ఇక్కడికొచ్చి నేను grep-i mysql అన్నాం అనుకోండి. mysql d రన్ అవుతుంది చూడండి. ఓకే, గుడ్, రైట్. రన్ అవుతుంది అర్థం మీకు. సో మీకు టెంపరరీ పాస్వర్డ్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడికి వచ్చి ఇచ్చినప్పుడు ఇది మీ టెంపరరీ పాస్వర్డ్ మీకు. సో కాబట్టి మనం ఏం చేద్దాం, mysql-p అని చెప్పి ఇక్కడికి వచ్చి లాగిన్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు షో డేటాబేసెస్ అన్నాం అనుకోండి, ఇట్లా వస్తుంది. సో నేను ఏం చేస్తాను, అప్డేట్ MySQL అని కొత్త పాస్వర్డ్ ఇస్తాను మీకు. ఇది పాస్వర్డ్ అన్నమాట మీకు. ఓకే. సో కాబట్టి మనం ఎగ్జిట్ చేసి మీరు మళ్ళీ లాగిన్ చేసేటప్పుడు ఇదిగో India@123456 అని చెప్పి దాంతో లాగిన్ చేద్దాం. అయిపోయినాక తర్వాత పర్మిషన్స్ అంతా ఇస్తాం మనం. ఓకే, డన్ అండి. ఇప్పుడు దీంట్లో ఏదైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చి షో డేటాబేసెస్ అన్నాం అనుకోండి, ఇట్లా వస్తుంది కదా. మీకు అదే ఫోల్డర్ లో మీరు బ్యాక్ వచ్చాం అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు RDS DynamoDB లా ఉంది కదా. దీని లోపల వర్కింగ్ MyFlixDB SQL అని ఒక ఫైల్ ఉంటుందండి మీకు. అది ఓపెన్ చేయండి మీకు. ఇది పరిస్థితి చూసారా. ఏదో టైం టైం అనేది ఇది మీకు తింటూ ఉంటుంది అనమాట మీకు. సో ఇది మూవ్ అవ్వాలా. ఒకసారి ఇక్కడికి వచ్చేస్తే మీకు ఇబ్బంది ఉండదండి. మీకు వెయిటింగ్ ఫర్ ది ఇనిషియల్ సింక్ టు కంప్లీట్ అంటుంది, కానీ బేసిక్ అవసరం లేదు. మీకు వచ్చేయాలా, వచ్చినాక రన్ చేయొచ్చు మీకు. సరే, ఓపెన్ అయిందా మీకు? ఓకే, గుడ్. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే మొత్తం లైన్ నెంబర్ 247 దగ్గర దాకా వస్తాను. ఇది తీసుకొని ఓకే, గుడ్. సో నేను ఏం చేస్తాను, myflixdb అని చెప్పి ఇట్లా ఇచ్చాం అనుకోండి. సో మీరు చూసినట్లయితే అన్ని కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ డేటాబేస్ లో మీకు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మీరు కావాలంటే అడిషనల్ గా యాడ్ చేయొచ్చు కూడా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, వచ్చింది. ఓకే, నౌ గుడ్. మనకి డేటాబేస్ అంతా రెడీ అయిపోయిందండి. ఈ డేటాబేస్ ని మనము వేరే సర్వర్ కి మైగ్రేట్ చేయాలా. సరే, చేసే ముందు మనకేమన్నా ఇక్కడ ఈరోజు వస్తుందో రాదో మరి. ఇది రిప్లికేషన్ ఎలా 31 minutes అయిపోయింది మనకి. సో
Okay, let's see. సో ఇది ఎందుకు స్టక్ అవుద్దో కొన్నిసార్లు అర్థం కాదండి. అంటే మొత్తం అయిపోయింది. మీకు డేటా అంతా వచ్చింది లోపలికి. 10 జీబీ 10 జీబీలో కూడా 2 జీబీ ఉంటుందండి మీకు. 2 జీబీ ఉంటుంది మీకు. సో ఇది ఓకే అని చెప్తే మనం మూవ్ చేసేది. అందుకే మనం అంతా సెట్ చేసి పెట్టాం. ఏం చేయాలి అంతా సెట్ చేసి పెట్టాం మనకి. ఇప్పుడు వచ్చింది చూడండి. రెడీ ఫర్ టెస్టింగ్ వచ్చిందా? ఓకే, గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు లాంచ్ టెస్ట్ ఇన్స్టెన్సెస్ అని ఉంటుందండి మీకు. ఇదొక టైం అన్నమాట. సో నేను ఏం చేస్తాను, లాంచ్ టెస్ట్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీరు క్లిక్ ఆన్ లాంచ్ అన్నాం అనుకోండి, మీకు ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. మీకు ఇది కొంచెం టైం తీసుకొని మీకు వస్తుంది. నా మనం ఏం చేస్తామంటే మనకి ఆల్రెడీ ఈ సర్వర్ అనేది క్రియేట్ అయిపోయింది కదా, డేటాబేస్ సర్వర్ ఉంది. సో కాబట్టి మనం డేటాబేస్ మైగ్రేషన్ చేయాలి కాబట్టి మీకు డేటాబేస్ మైగ్రేషన్ చేయాలి కాబట్టి దేనికి ఇది వచ్చి మన సర్వర్ ఉంది. డేటాబేస్ ని ఎక్కడికి మైగ్రేట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సర్వీసెస్ కిందకు వచ్చి మీకు డేటాబేస్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఆర్డిఎస్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఆర్డిఎస్ అని చెప్పి మీరు ఏది ఓపెన్ చేస్తారో ఆర్డిఎస్ ని 5.7.34 ని T2 స్మాల్ తో ఒక డిప్లాయ్ చేయండి. మీకు డేటాబేస్ ని ఒక డిప్లాయ్ చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేటెడ్ డేటాబేస్ అని చెప్పి మీకు కిందకి రండి. ఇది సెలెక్ట్ చేసి సో బేస్ 5.3 లేదు, నేను ఏం చేస్తాను 5.7.37 తీసుకుంటాను మీకు. ఓకే, సో ఏదండి MySQL సెలెక్ట్ చేసి మనం కిందకు వద్దాం. మీకు కిందకు వచ్చి సింగిల్ డిబి ఇన్స్టెన్స్ మన టెస్టింగ్ కోసం కాబట్టి సెలెక్ట్ చేయండి. మీకు డిఫాల్ట్స్ వదిలేయండి. అయితే ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి @ ఇవ్వద్దు. నేను సింపుల్ గా ఇండియా 12345 అని ఇస్తాను. అప్పర్ క్యాస్ ఇచ్చి ఇలా తీసుకొని కిందకు వచ్చి బర్స్టబుల్ క్లాసెస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇది కూడా T2 మీడియం అని ఇచ్చేస్తాం తొందరగా డిప్లాయ్ అవ్వడానికి. ఇచ్చేసి స్టాండర్డ్ GP2 అని ఇచ్చేద్దాం. మీకు ఇంత అవసరం లేదు, 20 GB ఈజ్ ఆల్సో చాలా ఎక్కువ, ఎందుకంటే 1 GB కూడా డేటా ఉండదు. సో ఇది తీసేద్దాం. ఇది తీసేసి ఓకే VPC మీకు పబ్లిక్లీ యాక్సెసిబుల్ ఎస్ అని ఇస్తాం. ఇచ్చేసి మనకి మీ VPC ఇవ్వాలండి. మీకు సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేయాలా, సెలెక్ట్ చేసి ఈ బ్యాకప్స్ ఏం అవసరం లేదు మనకి. సరే అది వదిలేసి నేను కిందకు వచ్చేసి డిలీట్ ప్రొటెక్షన్ ఎట్లా డిలీట్ చేస్తామని తెలుసు కాబట్టి అవసరం లేదు అని చెప్పి నేను క్రియేటెడ్ డేటాబేస్ అంటానండి. మీకు క్రియేటెడ్ డేటాబేస్ ఇది ఏంటంటే $51 చూపిస్తుంది కానీ ప్రోరేటా బేసిస్ అనమాట. మీకు అంటే ఏంటంటే ఎవ్రీ అవర్ ఉంటుంది కాబట్టి మీకు తక్కువ బిల్లే వస్తుంది, పెద్ద బిల్ ఏం రాదు. సో కాబట్టి మీ ఆన్ ప్రెమిసెస్ అని చెప్పి ఒక సర్వర్ లో మనం డేటాబేస్ ఇన్స్టాల్ చేసాం. ఈ డేటాబేస్ ని మనం RDS కి మైగ్రేట్ చేయాలి, అది మన ప్లాన్. సరే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మనం. సో ఇక్కడికి వచ్చి టెస్ట్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉందండి. ఈ జాబ్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. మీకు వచ్చి స్టార్ట్ టేకింగ్ స్నాప్ షాట్ మీకు ఇట్లంతా కూడా 57 కన్వర్షన్ స్టార్టెడ్ అంతా వస్తుంది మీకు 1 by 1. సో ఇక్కడ కొత్త సర్వర్ కూడా డిప్లాయ్ అవుతుంది మీకు. ఇట్లా చూడండి, రిప్లికేషన్ కన్వర్షన్ సర్వర్ అని M4 లార్జ్ ఒక డిప్లాయ్ అవుతుంది. ఓకే, సో చూద్దాం మీకు. సరే డేటాబేస్ డిప్లాయ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ రెండిటికి అంటే మీ యాక్చువల్ డేటాబేస్ లో నుంచి RDS కి డేటాబేస్ మైగ్రేట్ చేయాలంటే యూనిట్ సంథింగ్ కాల్డ్ యాజ్ మైగ్రేషన్ కిందకు వచ్చారు అనుకోండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ ఉంటుంది. మనం ఇది డిప్లాయ్ చేయాలి మనం.
ఓకే, మనం ఇది డిప్లాయ్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ అని చెప్పి, ఓకే, ఇది కూడా సేమ్ డేటాబేస్ లాగా ఇట్స్ యాడింగ్ మీడియేటర్ అనమాట. B48 రిప్లికేషన్ మీడియం ఇచ్చాలని డిఫాల్ట్స్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు మీకు. కిందకు వచ్చేసి మీకు ఇంత అవసరం లేదు, 10 GB, అంత మినిమం ఎంత 10 GB కూడా సరిపోతుంది, అంత డేటా ఏం లేదు కాబట్టి. సో కిందకు వచ్చి సేమ్ AWS బీఫ్ ఇది సెలెక్ట్ చేస్తాను మీకు. పబ్లిక్లీ యాక్సెసిబుల్ ఎస్ అని చెప్పి. సో నేనేం చేస్తాను, సెక్యూరిటీ గ్రూప్ మంది ఇక్కడ VPC మీ సెలెక్ట్ చేయాలా. VPC ఏముందంటే AWS ఇది ఇస్తాను మీకు సబ్నెట్ గ్రూప్ ఇచ్చేసి కిందకు వచ్చి సెక్యూరిటీ గ్రూప్ ఏమి ఇస్తాం మీకు, సెక్యూరిటీ గ్రూప్ ఇది ఇచ్చేసి ఈ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేస్తామండి. ఇదేంటంటే ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది మీకు, మీడియేటర్ లాగా పనిచేసి. ఇందాక మన డేటా సింక్ ఉంది కదా, సో డేటా సింక్ ఏముంది ఇక్కడ మనకి మీకు సో డిప్లాయ్ అవుతుంది, డిప్లాయ్ అవ్వండి మీకు. RDS డిప్లాయ్ అవుతుంది, వస్తుంది. రెండు అప్ అయిపోయినాక మనం మైగ్రేట్ చేయొచ్చు. సరే ఇక్కడ రీఫ్రెష్ చేసాం అనుకోండి, పరిస్థితి ఏంటి మీకు, AWS B48 ఎందుకు స్టాప్ అవుతుంది. సరే జాబ్కి వచ్చాం అనుకోండి, ఇక్కడ చూసారా ఫెయిల్ అవుతుందండి మీకు. ఇక్కడ చూస్తే స్టార్టెడ్ లాంచింగ్ టెస్ట్ ఆర్ కట్ ఓవర్ EC2 ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు సోర్స్ సర్వర్స్ వచ్చి మీకు ఫెయిల్డ్ అని వచ్చింది చూడండి మీకు. మీకు ఇది AWS B48 చూసారా మీకు స్టాప్ అయింది. ఎందుకు స్టాప్ అయింది, రీజన్ ఏం మీకు, EC2 can't retrieve the location because AMI was either deleted or ఏదో ఇష్యూ ఉండాలండి. ఇది ఎందుకు ఇష్యూ వస్తుంది, క్లియర్ గా అయిపోవాలి మీకు పెద్దగా. (1804) 1804 సపోర్ట్ చేస్తుందా, లేకపోతే సపోర్ట్ చేయకపోతే ముందే చెప్పేస్తుంది. బట్ మీరు చూసారనుకోండి, ఇక్కడ మనం చేస్తుంటే ఫెయిల్డ్ అని వచ్చిందండి. నేను ఏం చేస్తాను మీకు, ఫెయిల్ అవ్వాల్సిన అవసరం ఏముంది, కాబట్టి ఏమవుద్దంటే ప్రాబ్లం ఏమవుద్దంటే ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి మీకు, ఏమైనా ఫెయిల్ అయిపోతే మీకు మళ్ళీ లోపలికి వెళ్తే ఇది మళ్ళీ రెడీ ఫర్ టెస్టింగ్ వెళ్తుంది మీకు. చూసారా యాక్చువల్ టెస్టింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది, మళ్ళీ రెడీ ఫర్ టెస్టింగ్ వెళ్తుంది యాక్చువల్గా మీకు. సో ఇది ఏం ఇష్యూ ఏమై ఉంటుంది, 48 మైగ్రేషన్, ఓకే, ట్యాగ్స్, డిస్క్ సెట్టింగ్స్ మీకు. ఓకే, రిప్లికేషన్ సెట్టింగ్స్కి వచ్చినప్పుడు ఇది కూడా బాగానే ఉంది మీకు, ఇక్కడ ఏం ఇష్యూ ఏం లేదు మీకు. లాంచ్ సెట్టింగ్స్, కాపీ ప్రైవేట్ స్టార్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ లాంచ్, రీడ్ సైజింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఏం లేదు, ఇది కూడా కరెక్ట్ గానే ఉంది.
సరే ఇది చూసారా మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది చూడండి. మనకి ఇక్కడి నుంచే మనం టెస్ట్ చేసింది. సో కానీ మనం ఈ జాబ్ రన్ చేసినప్పుడు ఇది ఏం చేసిందంటే లాంచ్ టెస్ట్ ఇన్స్టెన్స్ కంప్లీటెడ్ అని చెప్పి స్టార్ట్ టేకింగ్, ఫైనల్లీ కన్వర్షన్ స్టార్టెడ్, కన్వర్షన్ ఎండెడ్, ఇక్కడ వచ్చి స్టార్ట్ లాంచింగ్ ద ఇన్స్టెన్స్ అండ్ మీరు చూస్తే సో ఇమ్మీడియట్ గా మీకు కన్వర్షన్ స్టార్ట్ లాంచింగ్ అని వచ్చింది. మీకు వెంటనే డౌన్ అయిపోయిందండి. మీకు ఇక్కడ చూసారనుకోండి, మీకు చూడండి. సరే నేను పని చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు సో మీకు AWS లో ఏం జరుగుతుందో మొత్తం ఈవెంట్ హిస్టరీకి వస్తుంది. సో ఓకే డిలీట్ ఇది ప్రాబ్లం. నేను వాల్యూమ్స్ అటాచ్ కాకపోతే డిలీట్ చేయమని చెప్పాను కదా, అది ఏదో ప్రాబ్లం కారణం అవుతుంది యాక్చువల్గా. లెట్ మీ డూ వన్ థింగ్. సో డిలీట్ అన్అటాచ్డ్ వాల్యూమ్స్ అని వచ్చింది. సో ఇది ఆటో అంటే ఐ థింక్ అంతా చేసినాక ఎందుకో మీకు ఇది ప్రాబ్లం కి దారి తీస్తుంది. రూట్ అని చెప్పి మెట్రిక్స్ తర్వాత ఏజెంట్ ఓ పని చేస్తాను. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి అంటే లుక్స్ లైక్ అది క్రియేట్ చేసేప్పుడు వెంటనే డిలీట్ అయిపోతున్నట్టుంది బ్యాక్ ఎండ్ లో. సో లెట్ మీ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇది మీకు ఇది రాదులేండి, మీకు ఇష్యూ రాదు, నాకు వచ్చింది యాక్చువల్గా. సరే సో రూల్స్కి వచ్చినప్పుడు అనేబుల్ లో ఉన్న రూల్స్ అన్ని తీసుకొని నేను ఏం చేస్తాను మీకు డిజేబుల్ చేద్దాం. ఓకే రైట్. కాబట్టి నాకేమి ఈవెంట్ బ్రిడ్జ్ ఏమి రూల్స్ ఏమి లేవు యాక్చువల్గా. సో అలాగే షెడ్యూల్స్ కూడా ఏమైనా ఉన్నాయో అని చూద్దాం అండి. ఓకే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది డిలీట్ చేస్తేమో డౌట్ గా ఉంది. యూజర్ నేమ్ వచ్చి AWS B48 డిలీట్ ఇట్లా మీకు ఇలా వస్తే డౌట్ ఉంది, అందువల్ల ఇబ్బంది పెడుతున్నాం అనుకుంది. అందుకని సరే ఇంకోసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి లాంచ్ టెస్ట్ ఇన్స్టెన్స్ అని చెప్పి మళ్ళీ లాంచ్ అంటానండి మీకు. సో చూద్దాం ఎలా బిహేవ్ చేస్తో చూద్దాం. లెట్ దిస్ కమ్. సరే ఐ థింక్ ఈ లోపల మీరు చూసినట్లయితే మీ డేటాబేస్ రెడీ అయిపోయింది మీకు. సో దాంతో పాటు మీ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ కూడా రెడీ అవుతుంది మీకు. కాకపోతే నా VMware ఎన్విరాన్మెంట్ డౌన్ అయ్యి సర్వర్ షట్ డౌన్ అయి ఉంటుంది. నేను స్టార్ట్ చేస్తాను ఎందుకంటే 1 hour కి షట్ అవుతుందని చెప్పాను కదా, ఈ షట్ డౌన్ అయ్యి చూడండి. పవర్ ఆన్ అంటాను మీకు. టైం పడుతుందండి కొంచెం, లెట్ ఇట్ కమ్. సో ఇక్కడ జాబ్ ఉంటుంది, జాబ్ వచ్చి చూద్దాం. ఇది మీకు అంతా కూడా టేకింగ్ ఏ స్నాప్ షాట్. ఓకే లెట్స్ సీ.
కన్వర్షన్ క్లీనప్ ఎండెడ్. ఓకే, సో రిఫ్రెష్ చేసామనుకోండి, ఏదైనా క్లీన్ చేసిందంటే మీకు ఓకే తీసేసింది లేండి. గుడ్, ఇది తీసేసింది. సో కన్వర్షన్ స్టార్టెడ్. సరే, ఈ మెషిన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మన సోర్స్ ఏంటి? సోర్స్ వచ్చి ఈ డేటాబేస్ అండి. ఈ సోర్స్ డేటాబేస్ నుంచి నేను ఏం చేయాలి? ఎక్కడికి మూవ్ చేయాలి డేటాని? మీకు ఈ డేటాబేస్ కి మూవ్ చేయాలి మీకు. ఓకే, ఈ డేటాబేస్ కి మూవ్ చేయాల్సి వస్తుంది. మరి ఈ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలంటే కూడా కనెక్ట్ అవ్వచ్చు. నేను ఏం చేస్తానంటే MySQL వర్క్ బెంచ్ ఉంటుంది నా దగ్గర, మీకు దాంతో కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి ఎండ్ పాయింట్ తీసుకొని, అయితే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు ఏమో చూద్దాం. ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు అని మా ఉద్దేశం. MySQL-h అని ఇలా ఇచ్చి -u అడ్మిన్ అన్నాం అనుకోండి, మీకు దీన్ని ఏం చేస్తుంది మనం యూజర్ -p ఇవ్వలేదా? -p ఇస్తాను మీకు. ఓకే, లాగిన్ అయ్యాను చూడండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి షో డేటాబేసెస్ అన్నాను అనుకోండి, మీకు ప్రస్తుతానికి ఏమి లేదు, అంటే ఎంత ఎంటీగా ఉంది చూడండి మీకు. అవునా, ఎంటీగా ఉంది. సో కాబట్టి మనం మైగ్రేట్ చేసినాక MyFlixDB ఇక్కడికి రావాలి. యాక్చువల్గా మీకు లిస్ట్ లో లేదు కదా, ఇక్కడికి రావాలన్నమాట. ఓకే, షో బేసెస్ చూద్దాం. సరే, దానికి ఏంటంటే మన అప్లయన్స్ అప్ అయిందో చూడండి, ఇక్కడ వచ్చామనుకోండి, ఇది ఇంకా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినాక సరే, ఈ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే సోర్స్ ఏంటి నాకు అట్లాగే దీనిలాగే అనమాట. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి సోర్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి AWS B48 MySQL సోర్స్ అన్నాను అనుకోండి, మీకు MySQL ఇచ్చేసి మీకు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. సర్వర్ నేమ్ ఏంటి? మన సర్వర్ పేరు వచ్చి MySQL సర్వర్ ఇదండి. దీన్ని తీసుకుంటాను, ఇలా ఇచ్చి పోర్ట్ 3306. మీకు యూజర్ నేమ్ ఏమి ఇచ్చామండి? మీరు డేటాబేస్ మైగ్రేషన్ అప్పుడు రూట్ కదా, రూట్ అని చెప్పి పాస్వర్డ్ వచ్చి మనం ఇది ఇచ్చాం, మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే, ఇక్కడ వచ్చి నేను క్రియేట్ ఎండ్ పాయింట్ అంటాను. ఓకే, తర్వాత మళ్ళీ క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి ఈసారి టార్గెట్ ఇది ఇస్తాను, ఇది సెలెక్ట్ DB అని చెప్పి ఇక్కడ వచ్చి మన డేటాబేస్ నుంచి చూడండి సెలెక్ట్ చేసి అంతా కూడా. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, అడ్మిన్ అని చెప్పి మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేను క్రియేట్ ఎన్ ఎండ్ పాయింట్ అంటాను మీకు. ఓకే, సో అయితే ముందు మీకు ఇది వచ్చి ఉండాలా, రిప్లికేషన్ ఇన్స్టెన్స్ వచ్చి ఉండాలా. ఈ పాత అయ్యండి మీకు. మనం టెస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు ఇప్పుడు ఇది తీసేస్తాను, ఇది లేదు డిలీట్ అంటాను మీకు. దాంతో పాటు ఆన్ ప్రెమ్ ఒకటి ఉంది చూసారా, ఇది సెలెక్ట్ చేసి దీన్ని కూడా డిలీట్ అంటాం, పాతవి. సరే, లెట్స్ కమ్ బ్యాక్ హియర్. ఓకే, కన్వర్షన్ ఎండింగ్ అని వస్తుంది మీకు. ఇప్పుడు ప్రస్తుతం ఎండ్ అయింది. సో చూద్దాం సార్, ఎందుకైనా మంచిది ఇక్కడికి ఒకసారి రిఫ్రెష్ చేశాను అనుకోండి, మళ్ళీ డిలీట్ వాల్యూమ్ అలాంటివి అని వచ్చినాయో డౌట్గా ఉంది, చూస్తాను. సో క్రియేట్ వాల్యూమ్. ఓకే, గ్రాండ్. ఓకే, రైస్. ప్రోగ్రెస్ లో ఉంది. ఇక్కడ కొత్తది రావాలన్నమాట, తీసేసి టెర్మినేట్ చేసి కొత్త సర్వర్ లాంచ్ చేస్తుంది మీకు సరే పెండింగ్ అని వస్తుంది, రావాలన్నమాట మీకు. సో లెట్స్ సీ. సరే, ఈ లోపల డేటాబేస్కి వచ్చాం అనుకోండి, మీకు ఏది మంది రిప్లికేషన్ ఇన్స్టెన్సెస్కి వచ్చాం, అప్ అయిందా లేదా? అప్ అయిపోయిందండి. గుడ్, రైట్, ఎక్సలెంట్. సో ఇప్పుడు మనకి ఎండ్ పాయింట్ టెస్ట్ చేయాలి, అంటే రీచ్ అవుతుందా లేదా. ఫస్ట్ సోర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ టెస్ట్ కనెక్షన్ అని చెప్పి నేను రన్ టెస్ట్ అంటాను మీకు. సో ఇది అంటే మన రిప్లికేషన్ ఇన్స్టెన్స్ దానికి కనెక్ట్ అవుతుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం. రెండు అయిపోయినాక దెన్ మనం మైగ్రేషన్ స్టార్ట్ చేస్తాం అండి. లెట్ ఇట్ కమ్.
అప్ అయిపోయింది చూసారా. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు లాంచ్డ్ అని వచ్చింది చూడండి, కన్వర్షన్ అండ్ మీకు లాంచ్డ్ అని వచ్చి ఇక్కడ వచ్చాం అనుకోండి, మీకు టెస్ట్ ఇన్ ప్రోగ్రెస్ అని చూడండి. ఇక్కడికి వస్తే టెస్ట్ ఇన్ ప్రోగ్రెస్ అంటుంది, తర్వాత రెడీ ఫర్ కట్ ఓవర్ అనమాట మనకి. అంటే ఇంకా కంప్లీట్ గా రావాలి. ఇక్కడ చూసారనుకోండి, మీకు మీరు చూస్తే వచ్చేసింది. నేను ఇది సెలెక్ట్ చేసి మీకు ఇది వచ్చి మన సోర్స్ అండి. అదే ఇక్కడ ఇచ్చామనుకోండి, అంటే అంతా కరెక్ట్ గా ఉంటుందో లేదో చెక్ చేయాలి మనం. వచ్చిందా చూడండి, ఈ రెండు సేమ్ రావాలి మీకు, ఈ రెండు సేమ్ రావాలి. ఒకవేళ మీరు నేనేం చేస్తాను కావాలని ఇక్కడికి వచ్చి మీకు నానో మీకు ఒకవేళ వర్షన్ 2 ఇచ్చారనుకోండి, మీకు వర్షన్ 2 అని ఇచ్చేద్దాం. సరే, అంటే ఇప్పుడు వేరేదన్నమాట. మీకు కాసేపు అయితే రిప్లికేట్ అవుద్ది వర్షన్ 2, ఇది ఇంకా వర్షన్ 1 కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, కాసేపు తర్వాత రెడీ ఫర్ కట్ ఓవర్ అని రావాలండి. ఇది మీకు టెస్ట్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ రెడీ ఫర్ కట్ ఓవర్ రావాలన్నమాట. సరే రానివ్వండి. ఓకే, ఇది సక్సెస్ఫుల్ అయింది, ఈ ఎండ్ పాయింట్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇది ఆర్డిఎస్ కూడా ఇక్కడికి వచ్చి టెస్ట్ కనెక్షన్ అని చెప్పి నేను టెస్ట్ అన్నాం మీకు. సారీ, సక్సెస్ఫుల్ రావాలా, దెన్ మనం మైగ్రేషన్ స్టార్ట్ చేయొచ్చు మీకు. ఓకే, డన్. నౌ ఇక్కడికి వచ్చి మైగ్రేషన్ టాస్క్ వచ్చి క్రియేట్ ఏ మైగ్రేషన్ టాస్క్. ఓకే, MyFlexDB మైగ్రేషన్ ఇచ్చి రిప్లికేషన్ ఇన్స్టెన్స్ ఇది, సోర్స్ వచ్చి ఇది, డెస్టినేషన్ వచ్చి ఇది. నేనేమంటాను, మైగ్రేట్ ఎగ్జిస్టింగ్ డేటా అండ్ ఆన్ గోయింగ్ రెండు చేయమంటాను యాక్చువల్ గా. అయితే మీరు చేసేటప్పుడు డేటాబేస్ టీమ్ తో మాట్లాడుతూ చేయాలండి, మన స్టోరేజ్ సెలెక్ట్ చేయడం కుదరదు. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ యాడ్ సెలెక్షన్ రూల్ అని చెప్పి స్కీమా, ఎంటర్ స్కీమా అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను. అంటే దీన్ని సోర్స్ చేసుకో, అన్ని టేబుల్స్ చేయమని చెప్తాను. చేసి ఇక్కడ వచ్చి క్రియేట్ ఎ టాస్క్ అన్నామండి మీకు. సో యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే ఇక్కడ ఏం కనిపించదు మీకు, అవునా. మీరు ఇక్కడికి వచ్చి షో డేటాబేస్ MyFlix, ఎందుకంటే మనం దేంట్లో ఉన్నాం, RDS లో ఉన్నాం. టు మేక్ యూ టు అండర్స్టాండ్ చూడండి, ఇక్కడ MySQL-H డేటాబేస్ అని పాస్వర్డ్ అడుగుతుంది మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం షో డేటాబేస్ డే ఇంకా లేదు యాక్చువల్ గా. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది అనమాట మీకు, ఇది మైగ్రేషన్ అనేది స్టార్ట్ చేయాలా. సో చూద్దాం మీకు. ఓకే, సో దీని పరిస్థితి ఏంటి మీకు. సో కంప్లీటింగ్ టెస్టింగ్ మార్క్డ్ ఫర్ రెడీ ఫర్ ఇది రావాలండి మనకి. మీకు ఇక్కడ రెడీ ఫర్ కట్ ఓవర్ అని వస్తుంది, చూద్దాం మనకి. మీకు రెడీ ఫర్ కట్ ఓవర్ అని రావాలి. అయిపోయింది అనుకుంటా. ఇక్కడ చూసారనుకోండి, జాబ్ దగ్గరకు వచ్చాం అనుకోండి, అంతా కూడా క్లియర్ కట్ గా మీకు. ఓకే, సోర్స్ కన్వర్ట్ సర్వర్ అంతా వచ్చింది. టెస్ట్ కట్ ఓవర్ నాకు ఫెయిల్ అయింది, ఎందుకంటే ఆటోమేటిక్ గా డిలీట్ చేస్తుందని చెప్పి. బట్ నౌ ఇట్ వచ్చేసింది చూడండి మీకు. కాకపోతే ఇది ఇక్కడ రావాలన్నమాట మీకు, రెడీ ఫర్ కట్ ఓవర్ అన్నాక. సో నేను ఏం చేస్తాను, కట్ ఓవర్ అన్నప్పుడు ఫైనల్ అయిపోద్ది అనమాట మీకు. అండ్ దెన్ మనం మైగ్రేషన్ క్లోజ్ చేసేయచ్చు యాక్చువల్గా మీకు. ఓకే, లెట్ ఇట్ బి. మనం ఇక్కడికి వెళ్దాం, ఈ లోపల ఇది స్టార్ట్ అయిందో లేదో చూద్దాం మీకు. కాబట్టి టెక్నికల్ గా మైగ్రేషన్ అనేది ఇట్స్ నాట్ ఎ టఫ్ జాబ్ అండి. బై ది వే మీకు టెక్నికల్ గా కట్ డౌన్ టఫ్ జాబ్ కాదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఏదైనా ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలనుకోండి, బై ది వే పెద్ద అపార్ట్మెంట్ కట్టడం ఈజీ పని, ఎందుకంటే లేబర్ ఇంటెన్సివ్ వర్క్ బేసిక్ గా. బట్ మనం ఎంత ఎఫిషియెంట్ గా చేయగలం అని చెప్పి మీకు. సో మన దగ్గర ఇంకా ఒక 5 acres ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ లో ఏ విధంగా కడితే మంచి ఆప్టిమైజ్ గా మనం కట్టొచ్చు
అని ఉంటుంది సార్, ఆ ప్లానింగ్ అని ఉంటుంది సార్, అది చాలా కష్టం మైగ్రేషన్. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో ఏ ఏ 20 30 కొందరి దగ్గర 80 ఇట్లా చాలా అప్లికేషన్స్ ఉంటాయి మీకు. ఇంకా పెద్ద కంపెనీ లైక్ యాక్సిస్ లేకపోతే ఏ వందల కొద్దీ ఉంటాయి అన్నమాట మీకు. ఓకే, అటువంటప్పుడు వాళ్ళు మైగ్రేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని మైగ్రేషన్స్ మనం తీసేయాలా ఇవన్నీ చెప్తారనమాట మీకు. సో కొన్ని అప్లికేషన్ డీకమిషన్ చేయాలా, ఏది ఎట్లా చేయాలా, మీకు సపోర్ట్ చేస్తా లేదా, చాలా డ్యూ డెలిజెన్స్ అని అసెట్ డిస్కవరీ చాలా ఉంటుంది అనమాట. అది టఫ్ జాబ్. యాక్చువల్ మైగ్రేట్ చేయడం టెక్నికల్ గా మీకు అంత కష్టమేం కాదనమాట. సరే రన్ అవుతుంది. సరే దీని సంగతి ఏంటి ఇప్పుడు రాదా, కంప్లీట్ టెస్టింగ్ అండ్ మార్క్ యాజ్ రెడీ టు కట్ ఓవర్ అని వచ్చింది మీకు. సో టెస్టింగ్ అయిపోయింది కాబట్టి మనం అడుగుతున్నాం అనుకుంటే మార్క్ యాజ్ రెడీ టు కట్ ఓవర్ అంటాను. నేను అంటాను ఎస్ టెర్మినేట్ ద లాంచ్ ఇన్స్టెన్సెస్ అని ఇట్లా వస్తానండి మీకు. అంటే మనం చేయాలి యాక్చువల్ గా ఇక్కడ. సో కాబట్టి ఏదైతే మనం చేసామో సో బేసిక్ గా అదంతా కూడా పోవాలి మీకు, యాక్చువల్ డిలీట్ అయిపోవాలి మీకు. సో డిలీట్ అయిపోతుంది. ఫైనల్ గా అంతా ఓకే అనుకున్నాక మనం ఏం చేస్తామంటే కట్ అంటే ఫైనల్ స్టేజ్ అన్నమాట. సో ఒక రోజు అంటే చేంజెస్ ఇంకా రిప్లికేట్ అవుతూ ఉంటాయి మనకి. మీరు చూస్తే చేంజెస్ అంతా రిప్లికేట్ అవుతూ ఉంటాయి మీకు. లెట్ ఇట్ బి. సో ఇది డిలీట్ అయిపోయినాక నేను ఏం చేస్తాను మీకు, టెర్మినేట్ అయిపోయిందా, ఇప్పుడు టెర్మినేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు లాంచ్ కట్ ఓవర్ ఇన్స్టెన్స్ ఉంచండి. లాంచ్ కట్ ఓవర్, యు ఆర్ అబౌట్ టు లాంచ్ కట్ ఓవర్ అంటే ఇదే ఫైనల్ అనమాట. ఇట్లా ఇచ్చామనుకోండి, ఇప్పుడు యాక్చువల్ గా మీకు కట్ ఓవర్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. అంతా అంటే మీకు యాక్చువల్ గా వచ్చినాక మనం దాన్ని తీసేయచ్చు అనమాట మనకి ఇక్కడ మీకు. ఓకే లెట్స్ సీ నౌ డేటాబేస్ మైగ్రేషన్ ఫెయిల్ అయ్యింది. ఓకే, ఎందుకు ఫెయిల్ అయింది మీకు, ఐసి ఇది ప్రాబ్లం. నేను మిస్ చేసింది ఏంటంటే నా ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ నేను ఏం చేశానంటే మీరు డేటాబేస్ మైగ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇది ఎడిట్ చేసి ఉండాలి, అది మర్చిపోయాను. సో నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సర్వీస్ స్టాప్ చేద్దాం ఆగండి. స్టాప్ అని చెప్పి నేను ఏం చేస్తాను పైకి వచ్చి ఇది కూడా మర్చిపోయాను మీకు. అంటే లాగింగ్ ఎంత ఎనేబుల్ చేయాలా. సో ఇక్కడికి వచ్చి నేను అంతా తీసేసి ఇక్కడ దాకా ఉంటుంది ఇలా ఇస్తాను. స్టార్ట్ అందాం. ఓకే గుడ్, రన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి ఫైన్, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మనకి రీస్టార్ట్ అంటాను మనకి. మీకు రీస్టార్ట్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అంటాను. ఈసారి చెక్ చేద్దాం అక్కడ మీకు. సరే కట్ ఓవర్ ఇన్ ప్రోగ్రెస్, మళ్ళీ కన్వర్షన్ సర్వర్ స్టార్ట్ చేసింది మీకు. ప్రాసెస్ అంతా రిపీట్ అవుతుంది అన్నమాట. సో రేపు వచ్చి మనకి సెషన్ చిన్న సెషన్ ఏముంటుందండి, ఎందుకంటే మనకి మాక్సిమం అన్ని మైగ్రేషన్స్ కూడా మనకు సర్వర్ మైగ్రేషన్, డేటా సింక్ అని ఉంటుంది, ప్లస్ డేటాబేస్. రేపు ఏంటంటే మైగ్రేషన్ స్ట్రాటజీస్ ఉంటాయి మీకు. మైగ్రేషన్ స్ట్రాటజీస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ ఏంటి మీకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ఉంటుందని చెప్పి మీకు. సో కాబట్టి చిన్న సెషన్ ఏముంటుంది, మోస్ట్ ప్రాబ్లమ్ మనకి 8 to 9 1 hour సెషన్ ఉంటుందండి. దట్స్ ఆల్. థియరిటికల్ ఉంటుంది మోస్ట్లీ. ఓకే లెట్స్ సీ. సో స్టాప్ అయిపోయింది అంటే మీకు ఫెయిల్ ఓవర్ జరుగుతుంది, అంటే కట్ ఓవర్ జరుగుతుంది. కట్ ఓవర్ జరగనివ్వండి. దీని సంగతి ఏం చూద్దాం మీకు. ఈసారి రాకూడదు. ఓకే కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఇది కాదు
కదా. ఓకే, గుడ్. షో డేటాబేసెస్ అంటే మైఫ్లిక్స్ డిబి వచ్చేసింది చూడండి, చూసారా. సో ఇక్కడికి వచ్చి మైఫ్లిక్స్ డిబి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అంటే అన్ని మైగ్రేట్ అయినాయి చూడండి మీకు. ఎక్కడ దాకా ఫెయిల్ బ్యాక్ 36 దాకా వచ్చింది. ఇప్పుడు నిజంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను పని చేస్తాను డూప్లికేట్ సెషన్ అంటానండి ఇక్కడ. సో MySQL అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇట్లా ఇచ్చాను మీకు MySQL -h లోకల్ హోస్ట్ -u మనం ఏం చేస్తాం రూట్ -p అని ఇచ్చినప్పుడు డన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మ్యూజ్ మైఫ్లిక్స్ డిబి అని చెప్పి. సో ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేశాను, ఇది వేరే అది వేరే, ఇది వచ్చి మన ఇంటర్నల్ డేటాబేస్, అది బైట్ డేటాబేస్ కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ డూ వన్ థింగ్, ఇది కాపీ చేస్తానండి. ఇది కాపీ చేసి మీకు ఇలా ఉంటుంది, ఇలా ఇచ్చి నేను కావాలని ఇది తీసుకొచ్చి ఇలా ఇచ్చామనుకోండి మీకు. మీకు అడిషనల్ గా ఈ 2 యాడ్ చేసాం. ఇవి వెంటనే రిప్లికేట్ అయిందా లేదా, ఇక్కడ చెక్ చేస్తే మీకు రిప్లికేట్ అయిపోయింది చూడండి. చాలా ఫాస్ట్ గా అవుతాయండి మీకు చాలా ఫాస్ట్ గా వస్తుంది అనమాట. అలాగే ఇక్కడికి వచ్చి మూవీస్ వేర్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ మూవీ ఐడి అని చెప్పి, మీకు మూవీ ఐడి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి 1, 2, 3, 4, 5, 6, 7, 9 అన్నాం అనుకోండి. ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. ఇది ఏం చేస్తాం, ఇక్కడ ఏదో ఉందండి మీకు, ఫారిన్ కీ మూవీ ఐడి రెఫరింగ్ టు ద మూవీ ఐడి ఆన్ డిలీట్ నో యాక్షన్ ఆర్ అప్డేట్. ఓకే, లుక్స్ లైక్ మీకు వేరే దగ్గర ఏదో ఉన్నట్టుంది యాక్చువల్ గా. సో అది తీసుకోవట్లేదు మీకు, మీరు డేటాబేస్ టీమ్ చెప్పొచ్చు కెనాట్ డిలీట్ అప్డేట్ పేరెంట్ రో ఏ ఫారిన్ కీ కన్స్ట్రైన్ వేలి మూవీ రెంటల్స్. నేనేం చేస్తాను షో ఓకే. సో నేను ఏం చేస్తాను చూద్దాం ఇక్కడ, డిలీట్ ఫ్రమ్ అని చెప్పి రెంటల్స్ అని చెప్పి వేర్ చూద్దాం, రెఫరెన్స్ డేట్ ఏదన్నా కూడా ఇక్కడ ఉంది కాబట్టి కుదరట్లేదు దానికి యాక్చువల్ గా. సో వేర్ మూవీ ఐడి ఇన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ 1, 2, 3 ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. యా, ఇది డిలీట్ అయిపోయిందండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మూవీ రెంటల్స్ ఏమి లేవన్నమాట. ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందా అని చెక్ చేయాలి మనం. అది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీ రెంటల్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందా లేదా చెక్ చేయాలి మీకు. పోయింది చూసారా. సరే, కానీ స్టిల్ మీకు మూవీస్ ఇక్కడ ఉంది. ఇంతకు ముందు ఇచ్చింది మనం ఇది తీద్దాం. ఇది తీసినాక ఫారెన్ కి పోయింది కాబట్టి ఇట్లా ఇచ్చాం అనుకోండి, చెక్ చేద్దాం. ఇంకా పోలా చూసారా, ఇంకా 1 to 9 అవలా మీకు. బట్ మళ్ళీ చెక్ చేద్దాం, మీరు చూస్తే ఇప్పుడు పోయినాయి చూడండి మీకు. అలాగే 16 ఇది కూడా తీసేయాలనుకోండి మీకు. నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు మళ్ళీ, అంటే ఎంత ఫాస్ట్ గా రిప్లికేట్ అవుతుంది చూడండి మీకు. ఓకే, 16 అంటే అప్డేటింగ్ చేంజెస్ కూడా 91, 92, 93, 92, 93 అని ఇచ్చాం మీకు. మళ్ళీ ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. అసలు ఇంకా డిలీట్ గల రావాలాగండి, ఇట్లా ఇచ్చాం అనుకోండి వచ్చింది చూడండి మీకు. అయిపోయిందా, పోయింది. సో ఇలాగా డేటా మీకు కావాల్సినంత కూడా మైగ్రేట్ చేసుకున్నాక అయిపోయినాక
దెన్ మీరు ఏం చేస్తారు, అంతా అయిపోయింది అనుకున్నాక అప్పుడు మీరు వచ్చి రెప్లికేషన్ స్టాప్, అంటే మైగ్రేషన్ అంతా జరిగింది అన్నాక స్టాప్ చేస్తారండి. మీకు స్టాప్ చేసి అండ్ దెన్ మీరు డిలీట్ చేయాలి. సరే, ఈ లోపల ఇది వచ్చే లోపల మన దీని పరిస్థితి ఏంటి, యాక్చువల్ ఇక్కడ మీకు కట్ ఓవర్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, మీకు ఫైనలైజ్ కట్ ఓవర్ వచ్చేసిందండి మీకు అంతా కూడా. సో బ్యాక్ వచ్చి సర్వర్ అంతా రన్ అవుతుందో లేదో చెక్ చేసాను అనుకోండి, మీకు ఇక్కడికి వస్తే యా AWS సర్వర్ మైగ్రేషన్ రన్ అవుతుంది. కాపీ చేస్తాను, కాపీ చేసి మీకు ఇది పాత్ది, బట్ మీకు వచ్చింది చూసారా, లేటెస్ట్ వచ్చేసింది దీంట్లో మీకు. అంటే ఇంతకుముందు 2కి చేంజ్ చేసింది, అది కూడా ఓకే, మైగ్రేషన్ తో సక్సెస్ఫుల్ గా అయిపోయింది. దెన్ ఫైన్. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి మనకి ఫైనలైజ్ కట్ ఓవర్ అని చెప్పి ఫైనలైజ్ అని ఇచ్చేయండి. దట్స్ ఇట్ అండి, మీ మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి మీరు ఏం చేయొచ్చు, దీన్ని యాక్షన్స్ అని చెప్పి మార్క్ యాస్ ఆర్కైవ్ చేసేయచ్చు మీరు యాక్చువల్గా మీకు. సో ఈ విధంగా మీకు మైగ్రేషన్ అంతా అయిపోయినాక ఆ తర్వాత మీరు వచ్చి ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు మీ ఓకే. సో మైగ్రేషన్ అంతా అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తాం, రైట్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి పవర్ ఆఫ్ చేసి నార్మల్గా ఏం చేస్తామంటే మనకి దాన్ని బ్యాకప్ తీసుకుంటామండి. మీకు బ్యాకప్ తీసుకొని మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను డిలీట్ ఫ్రమ్ డిస్క్ అని చెప్పి ఎస్ అంటాను, డిలీట్ అయిపోతుంది మీకు. డన్ అండి మీకు. సో ఈ విధంగా మీరు సింపుల్ గా చెప్పాలంటే మనం మైగ్రేషన్ అనేది చేస్తాము. సో నేను ఏం చేస్తుంది, దీన్ని షట్ డౌన్ అని ఇచ్చేస్తాను. హోస్ట్ ఒకసారి షట్ డౌన్ చేస్తాను. షట్ డౌన్ చేసినప్పుడు ఏంటంటే నాది కూడా డిస్కనెక్ట్ అయిపోవాలి బయటగా మీకు. ఓకే రైట్. సో కాబట్టి వన్స్ డేటాబేస్ మైగ్రేషన్ అంతా అయిపోయినాక ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పి ఇది డిలీట్ చేస్తాం మీకు. దాని తర్వాత మీకు డేటాబేస్ ఇది ఇంకా అవసరం లేదు కదా మీకు. సో కాబట్టి బ్యాకప్ తీసుకొని మీకు MySQL సర్వర్ ఏదండి ఇక్కడ వచ్చింది, నేను ఇది ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, టెర్మినేట్ చేస్తాం. అఫ్ కోర్స్ అన్ని టెర్మినేట్ చేస్తాను అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రన్నింగ్ అని ఇస్తాను. మన రన్నింగ్ అని చెప్పి ఇక్కడ మీకు గాన్. సో అలాగే మీకు ఇక్కడికి వచ్చి మీకు మీ రిప్లికేషన్ ఇన్స్టెన్స్ ఉంటుంది డేటాబేస్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో డిలీట్ అని చెప్పి అన్నిటిని డిలీట్ చేస్తాను మీకు. సో కాబట్టి డేటాబేస్ టెక్నికల్ గా మైగ్రేషన్ టెక్నికల్ గా ఈజీయే, కాకపోతే ప్లానింగ్ దగ్గర కొంచెం కష్టం అండి. సో నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి ఎండ్ పాయింట్స్ కూడా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పి నేను డిలీట్ చేస్తాను మీకు. ఆ తర్వాత రిప్లికేషన్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇది డిలీట్ చేస్తాం. ఓకే డన్. సో ఇదండి మీకు సర్వర్ని ఎలా మైగ్రేట్ చేయాలా యూజింగ్ అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్. రెండోది వచ్చి మీకు డేటాబేస్ మైగ్రేషన్, అండ్ తర్వాత ఓన్లీ డేటా మైగ్రేషన్ టు S3. అది కాకుండా మీకు మైగ్రేషన్ స్ట్రాటజీస్ అని కొన్ని ఉన్నాయన్నమాట మీకు, అది చూస్తాము. అది కాకుండా మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు AWS స్నో ప్రొడక్ట్స్ అని కొన్ని ఉన్నాయి, అవి చూస్తాము బేసిక్ గా రేపు మీకు. సో అంటే వాట్ ఎవర్ అంటే థియరటికల్ కొన్ని ఉన్నాయన్నమాట, అది రేపు మోస్ట్ ప్రాబ్లీ 45 minutes to 1 hour ఉంటుంది, అది మనం రేపు చేస్తామండి. ఓకే సో ఇదండి. అంతా అయిపోయినాక మేక్ షూర్ మీకు ఇవన్నీ కూడా డిలీట్ చేయండి. మీకు కీస్ ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం, మీకు డిలీట్ అని చెప్పి మొత్తాన్ని మైగ్రేషన్ చేస్తాను. సో ఇది డిలీట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి మనం దీన్ని ఏమంటారు, ఈ డేటాబేస్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఓకే గుడ్.
తర్వాత అప్లికేషన్ మైగ్రేషన్ కి అవసరం లేదు, ఇక్కడ సర్వర్స్ కూడా టెర్మినేట్ అయిపోయినాయి. గుడ్ అండి. ఓకే, సో థియరిటికల్ చదివి పెట్టుకోండి, మరి నోవిస్ కాకుండా అసలు ఏమీ తెలియకుండా కంటే కూడా మైగ్రేషన్ ఎట్లా చేస్తాము అట్లీస్ట్ తెలిస్తే మీరు ప్రాక్టీస్ చేయకపోయినా కూడా ఒక ఐడియా, ఓకే ఇట్లా ఉంటుంది సర్వర్ మైగ్రేషన్ ఇట్లా ఉంటుందని ఒక తెలిసింది అనుకోండి, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అనమాట మీకు. దాని ఉద్దేశించి మీకు చెప్తున్నాను. ఓకే, చలో ఎనీ క్వశ్చన్స్ అండి? హర్ష గారు, is there any way to move the Docker images from one cloud to another cloud? చాలా ఈజీ అది. ఫస్ట్ మీరు లోకల్ గా డౌన్లోడ్ చేసుకోండి, లోకల్ గా చేసుకొని ఎక్కడికి కావాలో అక్కడ పుష్ చేసుకోండి. డాకర్ రిజిస్ట్రీయే కదా. ఇప్పుడు మీకు ఏ క్లౌడ్ తెలుసు చెప్పండి? మీకు AWS ఐడియా ఉందనుకోండి, AWS లో ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అంటారు బేసిక్ గా మీకు. సో డాకర్ హబ్ నుంచి డౌన్లోడ్ చేయండి, దీనికి పుష్ చేసుకోండి, అంతే కదా, అక్కడ ఏముంది. ఓకే, సో వన్ మోర్ క్వశ్చన్ అండి, కెన్ వి మైగ్రేట్ IKS క్లస్టర్ ఫ్రమ్ వన్ క్లౌడ్ టు అనదర్ క్లౌడ్? క్వశ్చన్ ఏంటంటే ఈకేఎస్ క్లస్టర్ ని మైగ్రేట్ చేయాలంటున్నారు కదా. యాక్చువల్ మీరు మైగ్రేట్ చేసినప్పుడు ఏం మైగ్రేట్ అవుద్ది అనుకుంటున్నారు? డేటా అనేది బేసిక్ గా ఎక్కడ ఉంటుంది మీకు? డేటాబేస్ లో ఉంటుంది మీకు యాక్చువల్ గా చెప్పాలంటే. ప్లస్ దాంట్లో రన్ అయ్యన్నీ కూడా కంటైనర్స్ బై ది వే. సో పాయింట్ ఏముంది చెప్పండి, మొత్తం క్లస్టర్ ని మూవ్ చేయలేరు. అందుకే ఏం చేస్తాం బేసిక్ గా మీకు మైగ్రేట్ చేసేటప్పుడు మేనిఫెస్ట్లే కదా కుబర్నెటిస్ అంటే, ఓన్లీ డేటా. సో కాబట్టి డేటా మూవ్ చేస్తాం, మేనిఫెస్ట్ డిప్లాయ్ చేస్తాం అంతే. సో కాబట్టి దాని క్లస్టర్ అంతా మూవ్ చేయడం ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైం కదా, రిసోర్సెస్. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ గైస్? యా, హాయ్ హర్ష. ఇప్పుడు మీరు డేటా సింక్ కి డేటా మైగ్రేషన్ కి లోకల్ ఫోల్డర్ లో ఉన్న డేటాని మీరు మైగ్రేట్ చేశారు కదా. సో దానికి మీరు VMware లో ఒక VM మెషిన్ ని క్రియేట్ చేసి దాని ద్వారా మైగ్రేట్ చేశారు కదా. ఆల్రెడీ ఇప్పుడు డేటా అనేది మనకి విండోస్ మెషిన్ లో ఉంది కదా, ఇలా డైరెక్ట్ గా చేయలేమా? అంటే మీరు VM మెషిన్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏదో 1-2 ఫైల్స్ అనుకోండి, రైట్ క్లిక్ వచ్చి తీసుకెళ్ళి అక్కడ S3కి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇమాజిన్ మీకు థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు ఆ ఫైల్ ఇంటిగ్రిటీ ఉంటుంది కదా, సరిగ్గా కాపీ అయినాయా లేవా ప్రాపర్ గా, అవన్నీ మాన్యువల్ గా మనం చేయలేమండి మీకు. సో కాబట్టి ఇలా డేటా సింక్ వాడినప్పుడు ఏంటంటే ప్రాపర్ గా అది బ్లాక్ బై బ్లాక్ చేస్తుంది కాబట్టి ఎఫిషియెంట్ గా చేస్తుంది అనమాట మీకు. అందుకోసం చిన్న ఫైల్స్ కి అంతా కూడా ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఇమాజిన్ మీ దగ్గర ఒక 10 TB ఫైల్స్ ఉన్నాయి అనుకోండి మీకు. సో లైక్ టేక్ సంథింగ్ లైక్ అపోలో హాస్పిటల్ తీసుకోండి. సో అపోలో హాస్పిటల్ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర హాస్పిటల్స్, ఫార్మసీ, డయాగ్నాస్టిక్స్, పేషెంట్ ఇన్ఫర్మేషన్, ఎక్స్రేస్ అన్ని కలిపారనుకోండి హ్యూజ్. వాళ్ళందరూ క్లౌడ్ కి మూవ్ అవ్వాలనుకుంటున్నారు ఇమాజిన్. అప్పుడు ఎలా మూవ్ చేస్తారు మీకు? సో కాబట్టి మాన్యువల్ గా రైట్ క్లిక్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయలేం కదా, దట్స్ నాట్ పాసిబుల్. సో కాబట్టి వీ నీడ్ టు ఫైండ్ ఎ డిఫరెంట్ వే. అలాంటప్పుడు ఇలాంటి డేటా సింక్ వాడతాము, లేకపోతే సర్వరా. ఫర్ ఎగ్జాంపుల్ అసలు బ్యాండ్ విడ్త్ సరిపోవటం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఆఫ్లైన్ కాపీ డేటా పంపించవచ్చు. దానికి AWS స్నో రేపు చెప్తాను మీకు, స్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి అది చెప్తాను, అలా కూడా చేయొచ్చు అనమాట మీకు. సో కాబట్టి డిపెండింగ్ అపాన్ హౌ బిగ్ ఈజ్ యువర్ డేటా, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. అండ్ సర్వర్ మైగ్రేషన్ మీరు చేశారు కదా, సో సర్వర్ మైగ్రేషన్ ప్రాసెస్ లో మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదా అండి? ఇంకా పాయింట్ ఏముంది సర్వర్ మైగ్రేట్ చేయడం లోపల, అదే సర్వర్ క్రియేట్ చేసుకున్నాం, మైగ్రేట్ అవ్వాలి కదా, అయింది కదా మీకు. అయ్యింది. నేను అడుగుతున్నాను లైక్ సర్వర్ మైగ్రేషన్ లో మనకి ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ మొత్తం మైగ్రేట్ చేసినప్పుడు ఆ సర్వర్ లో ఉన్న డేటా కూడా మొత్తం మైగ్రేట్ అవుతుందా అవ్వదా? సో మీరు ఎట్లా ఊహించుకోవాలంటే, సర్వర్ అనేది మీకు మీ ఇల్లు అనుకోండి, బేసిక్ గా లోపల ఉన్న వస్తువులన్నీ కూడా మీ డేటా. ఓకే, సో మీరు కొత్త ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, బేసిక్ గా సామాన్ తీసుకెళ్తారు కదా, దాని బదులు మీరు వెళ్తే ఏమొస్తుంది, ఉపయోగం ఏముంది అక్కడ. అలాగే సో మీకు డేటా మైగ్రేట్ చేయనప్పుడు కొత్త సర్వర్ క్రియేట్ చేసి సరిపోతుంది కదా, మైగ్రేషన్ ఎందుకంటాం దాన్ని, ఇంకా వేస్ట్ కదా. సో ఆబ్వియస్ గా డేటా మూవ్మెంట్ ఉంటుంది, లేకపోతే వీ డోంట్ కాల్ దట్ యాస్ ఎ మైగ్రేషన్. డేటా మూవ్మెంట్ ఉంటేనే మైగ్రేషన్. డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ డేటా. సర్వర్లు మొత్తం సర్వర్ మొత్తం తీస్తే సర్వర్ మైగ్రేషన్, అట్లా కాకుండా డేటాబేస్ మైగ్రేషన్, ఓన్లీ డేటా అంటే డేటా మైగ్రేషన్, ఎట్లా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు ఇది VMware ది మనం ఆన్ ప్రెమిసెస్ అని అనుకోవచ్చు కదండి? VMware ఈజ్ ఆల్వేస్ ఆన్ ప్రెమిసెస్ అండి, కాకపోతే
మీకు VMware ఇప్పుడు AWS మీద కూడా ఆఫర్ చేస్తుంది మీకు. బట్ మోస్ట్లీ ఆన్ ప్రెమిసిస్ లో మీకు మోస్ట్లీ టూ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ ఉంటుంది. ఒకటి వచ్చి VMware వర్చువలైజేషన్, రెండోది వచ్చి Hyper-V ఉంటుంది, విచ్ ఇస్ మైక్రోసాఫ్ట్ వర్చువలైజేషన్. అది కాకుండా రెడ్ హ్యాట్ KVM అని ఉన్నాయి కానీ బట్ లో యూస్ కేస్. ఓకే, థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ గైస్? హర్ష, ఇది యాక్చువల్లీ VMware vCenter సర్వర్స్ లో కొన్ని ప్రొడక్షన్ సర్వర్స్, నాన్ ప్రొడక్షన్ సర్వర్స్ కింద 2 టైప్స్ ఉన్నాయి. సో మా ఎన్విరాన్మెంట్ లో ఏంటంటే PDC లో కొన్ని VLANs ఉన్నాయి. ఆ VLANs లో సర్వర్స్ అన్ని కమ్యూనికేట్ అవుతాయి. యాజ్ టీ సెటప్ నాకు AWS కి మైగ్రేట్ అవ్వాలంటే ఆ VLANs కూడా మనం సేమ్ యాజ్ టీజ్ గా చేసుకోవచ్చు అన్నట్టు. లేదండి, VLANs అంటే ఏంటంటే వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే మన ఇంట్లో బెడ్రూమ్, వంటగది ఎలా ఉన్నాయో అలాగే నెట్వర్క్ ను కూడా డిపెండ్స్ అపాన్ దట్ మీరు సెగ్మెంటేషన్ చేస్తాం, ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం. సో అన్నెసరీ కమ్యూనికేషన్ స్టాప్ చేయడం కోసం. ఆ అవసరం మనకి AWS లో రాకపోవచ్చు, ఎందుకంటే మీకు VPC కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది దాంట్లో. కాబట్టి VLAN కాన్సెప్ట్ మీకు క్లౌడ్ లో రాదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు సబ్నెటింగ్ చేసుకోవాలి తప్పితే, ఆర్ థర్డ్ పార్టీ రిలేటెడ్ ఏమైనా వాడుకోవాలి. మీకు థర్డ్ పార్టీ సిస్కో ఏదైనా థర్డ్ పార్టీ రౌటర్స్ వాడుకొని చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా VLANs కావాలి అంటే బై డిఫాల్ట్ AWS ఇవ్వలేదు అది. అట్లా కాకుండా మీకు సిస్కో రౌటర్ సపోర్ట్ చేస్తాయి అనమాట మార్కెట్ ప్లేస్ లో. డిప్లాయ్ చేసుకుని VLANs వాడుకోవచ్చు, మీకు ఆప్షన్ ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళు ఎలా మైగ్రేట్ చేస్తారంటే ఫస్ట్ VLANs అన్ని మైగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటా ట్రాన్స్ఫర్ కి, అప్లికేషన్స్ కి VMware HCX అనే టూల్ వాడి ఆ డేటా అంతా మైగ్రేట్ చేస్తారు. దేర్ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ టూల్స్ అండి. ప్రైమరీ ఏంటంటే మనకి ఫ్రీకి వెళ్తాం, ఎందుకంటే VMware HCX వాడాలంటే ఐ నీడ్ టు పే మనీ ఫర్ దట్ మైగ్రేషన్ కదా మీకు. సో కాబట్టి మైగ్రేషన్ టూల్ కి ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు వాడికి. సో కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ వాట్ ఆర్ ద ఫ్రీ ఆప్షన్స్, మీకు దాన్ని చూసుకొని వెళ్తాం. అగైన్ డిపెండ్స్ అపాన్ మారుతూ ఉంటుంది కదా రిక్వైర్మెంట్స్, కాబట్టి ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. బట్ మీరు అడిగిన VLAN కాన్సెప్ట్ అనేది లేదండి, అన్లెస్ యూజ్ థర్డ్ పార్టీ లైక్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ సిస్కో ISR రౌటర్స్ AWS VLAN అన్నాం అనుకోండి, మీకు మీరు చూసినట్లయితే ఇవన్నీ థర్డ్ పార్టీ రౌటర్స్ వాళ్ళు ఇస్తారనమాట మీకు. మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. సో డిప్లాయ్ చేసుకొని మీరు మీకు VLANs అనేవి ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ వర్చువల్ ఆన్ AWS అని ఇచ్చి చూడండి, ఇక్కడ AMI ఉంటుంది, AMI ద్వారా డిప్లాయ్ చేసుకోవచ్చు మీకు. సో చేసినాక Ctrl+F కాన్ఫిగర్స్ VLAN ఇట్లా ఉంది మీకు. VLAN వీళ్ళు సపోర్ట్ చేస్తారు, నేను వాడలేదు కానీ వీళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉందండి. ఓకే. AWS లో ఏమైనా థర్డ్ పార్టీ మైగ్రేషన్ టూల్స్ ఉంటాయండి? AWS లో థర్డ్ పార్టీ మైగ్రేషన్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లేట్ స్పిన్ ఉంది, యాక్చువల్ గా ప్లేట్ స్పిన్ మైగ్రేషన్ బాగా ఫేమస్, మైగ్రేషన్ టు AWS చేసుకోవచ్చు మీకు. అలా కాకుండా కార్బొనేట్ అని ఒకటి ఉంది, చాలా టూల్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ, బట్ ప్లేట్ స్పిన్ ఈస్ వెరీ ఫేమస్ ఆన్ దట్. ఓకే, సో రేపు 8 o'clock కలుద్దామండి, సేమ్ టైం. బాయ్ గైస్, గుడ్ నైట్. హలో.